చేసిన కరెంటు బిల్స్ ప్లే చేయడం మానేసింది. 20,000 crores for the arrears. And with that kind of baggage, can anybody claim ease of doing business? That is unfortunately yet the last government, previous government had a way of maneuvering the media. And so అందరూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. డావోస్కు పోతారు ఎవ్రీ ఇయర్, క్రమం తప్పకుండా. ఎవ్రీ 2 months ఫారిన్ కంట్రీకి పోతారు క్రమం తప్పకుండా. చెప్పిందే అబద్ధాలు, చెప్పిందే డబ్బాలు కొడతా ఉంటారు. అండ్ వీ హ్యావ్ అన్ఫార్చునేట్లీ a negative media, or rather their side positive media, which is అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం వెనకాడకుండా అబద్ధాలు చెప్పేస్తా పోతా ఉంటారు. అవన్నీ నేను చెప్పలేను. what we can do, what we have done in the last 1 year, నిజాయితీగా what we can do అనేది చెప్తాం. పారిశ్రామికవేత్తలకు నేను ఇచ్చే ఒకే ఒక గ్యారంటీ ఏమిటి అని అంటే, వాట్ వీ స్పీక్ వీ విల్ స్టాండ్ బై ఇట్. నిబద్ధత, నిజాయితీ, ఇది ఖచ్చితంగా మాలో ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే చెప్తామో ఖచ్చితంగా డెలివర్ చేస్తామని మాత్రం చెప్తున్నాం. మాలో ఉన్నాయి ఖచ్చితంగా. అండ్ ఏదైతే హెరాస్మెంట్ డెలివర్ చేస్తామని మాత్రం చెప్తాం, ఎక్కడా ఉండదు. అండ్ నిజంగానే our government would be a very proactive government. ఎక్కడా ఉండదు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నిజంగానే our government would be a very proactive government అని కూడా ఖచ్చితంగా. పారిశ్రామికంగా మౌలిక సదుపాయాల పరంగా ఆంధ్రప్రదేశ్ certain strengths. మౌలిక సదుపాయాల పరంగా మనకున్నాయి. ఆంధ్రప్రదేశ్ has got certain strengths. Our strengths, మన బలాలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా, ఏ రాష్ట్రంలో కనీవిని ఎరగని సుస్థిర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కూడా, ఏ రాష్ట్రంలో కనీవిని ఎరగని సుస్థిర ప్రభుత్వం. We have a proactive government and a very stable government. This is our strength. 175 assembly constituencies and a very stable 151 assembly స్థానాలు గెలుచుకొని 86% of the legislature seats గెలుచుకొని ఒక స్టేబుల్ గవర్నమెంట్, legislative government legislature seats ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే 4th largest పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 22 ఎంపీస్తో, లోక్సభ ఎంపీస్తో we have a very stable government. Andhra Pradesh state has got 972 kilometers of coastline, సముద్ర తీరం ఉంది. 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. విస్తారమైన రైలు ఉంది, రైలు మార్గం ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, 4 పోర్ట్స్ ఉన్నాయి, 6 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. క్వైట్ ఎ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ అ హ్యూజ్ కోస్ట్ లైన్. గర్వంగా చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. అవినీతికి తావు లేకుండా గతంలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కోసం నాకు బాగా గుర్తుంది. ఈవెన్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వర్ ఫర్ సేల్. ఎవరికైనా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే కూడా ప్రభుత్వ పెద్దలకు అంతో ఇంతో ముట్ట చెప్తే తప్పనిచ్చి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా రాని పరిస్థితి. బట్ గర్వంగా నేను ఇవాళ చెప్పగలుగుతా ఉన్నా, వీ హ్యావ్ ఎ వెరీ ప్రోయాక్టివ్ గవర్నమెంట్. ఎవరు డబ్బులు అడగరు, ఎవరు లంచాలు అడగరు. పరిశ్రమలు వస్తే స్వాగతించే పరిస్థితి ఉంది. పరిశ్రమలు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే పరిస్థితి ఉంది. వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకొచ్చే దానికోసం అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ని ఏర్పాటు చేసాం. ఏదైనా టెండర్లు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటప్పుడు ఇట్ ఈస్ ఫస్ట్ వెటెడ్ బై ఎ జడ్జ్ బిఫోర్ ఈవెన్ ఇట్ గోస్ ఫర్ టెండరింగ్ ప్రాసెస్. టెండరింగ్ ప్రాసెస్లో కూడా సంస్కరణను తీసుకొచ్చే విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేశాం.
where people can actually start bidding. ఎవరికైనా టెండర్లలో పార్టిసిపేట్ చేసిన తర్వాత L1 ఎవరికైనా వస్తే ఆ L1 కన్నా కూడా ఇంకా తక్కువ రేట్లకి వేయడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటే there is a reverse tendering process also in place. లా అండ్ ఆర్డర్ పరంగా దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సో మచ్ సో దట్ ఈరోజు గ్రామ స్థాయిలో కూడా గ్రామ సెక్రటేరియట్లో కూడా దేస్ అ మహిళా కానిస్టేబుల్ ఆల్సో ప్రెజెంట్ దర్. ఆ స్థాయి దాకా వెరీ సాలిడ్ పోలీసింగ్ వ్యవస్థ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే దాదాపు 1,00,000 కోట్ల మేరకు ఆర్ ఎక్స్పోర్ట్స్ దేర్. వీ హ్యావ్ ఎక్స్పోర్ట్స్ టు ద ట్యూన్ ఆఫ్ ఆల్మోస్ట్ 1,00,000 crores. ఫార్మా కానివ్వండి, చేపలు రొయ్యల విషయంలో కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, టొబాకో కానివ్వండి, కాఫీ కానివ్వండి, అన్నీ కలిపి ఆల్మోస్ట్ మోర్ దెన్ 1,00,000 crores ఎక్స్పోర్ట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చేసే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు. విస్తృతమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. We have a solid banking network almost to the grassroots level up to the village level. అవసరాలకు తగినంతగా పారిశ్రామికవేత్తలకు భూమి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫెసిలిటేట్ చేయడానికి కోసం దిస్ గవర్నమెంట్ ఈస్ ఫుల్లీ ప్రిపేర్డ్. తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం వాటర్ గ్రిడ్ దగ్గర నుంచి సాగునీటికి కెనాల్ సిస్టమ్స్ నుంచి పారిశ్రామిక అవసరాలకు సైతం అష్యూర్డ్ వాటర్ ఇచ్చే విధంగా వేగంగా వే డెవలపింగ్ ప్రాజెక్ట్స్. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేయటం ద్వారా ఇట్స్ అ పాలసీ మ్యాటర్ వాట్ వీవ్ టేకెన్ దట్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ henceforth would be English medium with Telugu as a compulsory subject. వచ్చే 10 ఏళ్లలో, రానున్న 10 ఏళ్లలో సేవా రంగానికి అద్భుతమైన మానవ వనరుల్ని అందించే పరిస్థితిలోకి మన రాష్ట్రం పోతుంది దీనివల్ల అని చెప్పి కూడా గొప్పగా చెప్పగలుగుతా. Not only is this a revolutionary step, keeping in mind 10 years down the line how our state would be, but also to improve our GER ratio, gross enrollment ratio. Usually we compare ourselves to the BRICS countries. Brazil, Russia, India, China, South Africa, ఈ దేశాలతో usually there's a comparison. Because we say we have similar economies and చెప్పి we usually compare ourselves to the BRICS. Russia has got GER ratios చూస్తే అంటే gross enrollment ratio, number of children who are actually enrolling themselves into colleges, post-intermediate, people who are actually enrolling into colleges for professional courses, be it degree, be it engineering, be it any of these professional courses. ఎంతమంది, how many of them are being enrolled అని చెప్పి చూస్తే Russia speaks of a number of 82%, China speaks of a number of around about 50-51%, Brazil also speaks of around about a number of around about 50 to 51%. Whereas India దగ్గరికి వచ్చేసరికి we speak of a number of around about 26-28%. This is what our gross enrollment ratio is there. To change this, we've made sure that a policy is taken of 100% fees reimbursement for children who are actually studying, who are pursuing higher education. The GER ratio marchi to make sure that we give
to any of these industries, we give a talented manpower, a skilled manpower. We're making sure that revolutionary steps are taken in the field of education, like, for instance, 100% fees reimbursement. We've gone ahead to pass an act which entitles 75% local reservations to the localites. When we wanted to bring about this, some of them, without proper understanding, questioned the 75% local reservation motto. But what is very important is, if local people do not cooperate, if local people do not want an industry to come, if there is no positive environment towards industry itself would not come. So to motivate localites, to motivate people to come forward, to give away their lands, to give their lands at affordable rates, to encourage industry to be established, 75% local reservation, that hope in people that if this factory comes up, we would get jobs there in that factory. That hope తీసుకొచ్చేదాని కోసం, ఒక పాజిటివ్ ఇండస్ట్రీ, పాజిటివ్ ఎన్వైరన్మెంట్ తీసుకొచ్చేదాని కోసం, the 75% local reservation plays a very big role. ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. ప్రొఫెషనల్ కోర్సెస్లో engineering be these degree courses currently available, ఇవన్నీ కూడా they're quite obsolete. వీటిలో కరికులం చేంజెస్ తీసుకొస్తా ఉన్నాం. జాబ్ ఓరియంటెడ్ కరికులంను తీసుకొచ్చి we're trying to bring about a total sea change in the way education is taught, where internship is now going to be mandatory. So while pursuing education professional courses, during the summer vacation and during the last semester of the course, mandatory ga internship kosam pedta unnam, so that it becomes more job oriented courses nu teeskoche karyakramam chesta unnam. So the thrust has always been to improve the quality of manpower. Ivanni kuda we can claim them as our strengths. ఈ సంవత్సర కాలంలో కూడా మనం ఏం చేయగలిగాము అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే, in this 1 year period, if we look back and see what have we done after we have come into power అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే, చూసినట్లయితే, if we ask ourselves that question, then అధికారంలోకి వచ్చిన వెంటనే, the moment we came to power, 2.5 నెలలు కాకమునిపే, within 2.5 months, డిప్లొమాటిక్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అని ఒకటి లాంచ్ చేసాం. ఆల్మోస్ట్ 34 దేశాల నుంచి అంబాసిడర్స్ను we've invited them. కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిందిగా we've extended our invitation. కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేయాల్సిందిగా ఆహ్వానం పలికాం. మన రాష్ట్రంలో పెట్టుబడులు ఏ రంగాల్లో అవసరం ఉన్నాయో అవన్నీ కూడా వివరించడం జరిగింది. పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తున్నాం. కాబట్టి నాకు బాగా గుర్తుంది, వైల్ ఇవన్నీ ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు ప్రోయాక్టివ్గా చేస్తూ ఉన్నప్పుడే మన మీద అసూయతో గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు, ఒక సెక్షన్ ఆఫ్ నెగటివ్ మీడియా, they were literally saying కియా వెళ్ళిపోతుంది అని చెప్పి న్యూస్ ఐటమ్స్ on Kia. I was shocked. Why would Kia go? I mean, what exactly did we do to push Kia away? Then immediately, managing director of Kia, Mr. Kim, he was such a wonderful man. He came forward and he tweeted. He gave a press release. Why would we go? We have a very proactive Andhra government. Why would we go? In spite of all these things, the whole environment for negative media, and unfortunately,
a negative ex-chief minister, party who's currently in the opposition. They have this capability so much so to spread lies. అబద్ధాలు చెప్పడంలో ఒక దిట్టలు. పరిశ్రమలకు సానుకూల ఎన్వైరన్మెంట్ ఉంది కాబట్టే, ప్రొయాక్టివ్గా ప్రభుత్వం ఉంది కాబట్టే, ఎంకరేజ్ చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కాబట్టే ఈ ఏడాది కాలంలోనే దిస్ ఇయర్ అలోన్ 34,322 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రంలో 39 భారీ మధ్య తరహా పరిశ్రమలు ఈ ఏడాదిలోనే ఉత్పత్తికి ప్రారంభించడం కూడా జరిగింది. If we were not proactive, why would anybody continue with their idea of setting up their factories in Andhra Pradesh? గత ఏడాది కాలంలోనే లాస్ట్ 1 year alone 13,122 అంటే 13,122 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్స్ కూడా వచ్చాయి. వీటి ద్వారా 2,503 కోట్ల పెట్టుబడులు రాగా 63,897 మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కోవిడ్ టైం కాబట్టి దే ఆర్ రన్నింగ్ ఎట్ నాట్ ఫుల్ కెపాసిటీ, బట్ ద మూమెంట్ ద ఎకానమీ ఓపెన్స్ అప్ ఇవన్నీ కూడా దే విల్ బి రన్నింగ్ ఎట్ optimum capacity and the jobs also will open up in a better way. మరో 11,548 కోట్లతో పరిశ్రమలు పెట్టేందుకు 1,466 కంపెనీలు సన్నద్ధంగా ఉన్నాయి. ఏపీఐఐసి ద్వారా వివిధ పరిశ్రమలకు ఇప్పటికే 1,613 ఏకర్స్ భూముల కేటాయింపు కూడా జరిగింది. మరో 20 ప్రముఖ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తా ఉన్న పరిస్థితి కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈస్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో, సూక్ష్మ చిన్న మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే వాటిని ఆదుకునేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణలు కూడా చేశాం. వీటిని ఆదుకోగలిగితేనే బికాజ్ అరౌండ్ అబౌట్ 98,000 MSME units which actually gave an employment to close to 10 lakh people. వీటిని నిలబెట్టుకోగలిగితేనే గ్రామీణ ప్రాంతాలలో అదర్ దెన్ అగ్రికల్చర్ వ్యవసాయం కాక మరో ఉద్యోగ అవకాశాలు ఏదైనా నిలబడగలుగుతాయి, కల్పించగలుగుతాం, నిలబడగలుగుతాయి. సో వీటి కోసం అని చెప్పి ఇవన్నీ కూడా ఇబ్బందులకర పరిస్థితిలో ఉన్నాయని చెప్పి బ్యాంకుల్లో లోన్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పి వెంటనే వైఎస్ఆర్ నవోదయం అని చెప్పి ఒక కొత్త పథకం తీసుకొచ్చి దాదాపు 81,000 మంది 81,000 MSMEస్కు 2,300 crores మేరకు ప్రయోజనాలు కల్పించే విధంగా వాటి పునరుద్ధరణకు బ్యాంకులతో మాట్లాడి వాటికి సంబంధించిన ప్యాకేజ్ కూడా తయారు చేసి వాళ్ళకు తోడుగా నిలబడ్డాం. ఇవి కాక పారిశ్రామిక రంగానికి ఆదుకోవడం కోసం మనసు పెట్టి ధ్యాస పెట్టి ఆలోచన చేశాం. కాబట్టే కోవిడ్ సమయంలో ఈ చిన్న చిన్న ఎంఎస్ఎంఈస్ ఏదైతే మూతపడిపోయే పరిస్థితిలోకి వచ్చాయో వాటిని తెరిపించడం కోసం, మళ్ళీ వాటిని గాడ్లో పెట్టడం కోసం, ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ 968 crores of rupees ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ బకాయిలు 2014 నుంచి 2019 దాకా పెండింగ్లో పెట్టిన బకాయిలు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కోవిడ్ సమయంలో మన ఆర్థిక ఇబ్బందులు మనకు ఉన్నా కూడా
in spite of our difficulties while facing COVID, we've still gone ahead and said we're going to give them the pending industrial incentives of 968 crores. Indulo bhagangane first tranche 450 crores has already been given to the MSMEs this month. And June 29th tarikna, June 29th natuna, we're going to be giving them the balance 500 crores also, so that these MSMEs get our industrial incentives pending lo unnativi edaithe ease of doing business అని చెప్పి ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి where we are actually really making it ease of doing business. ఈ MSMEస్కి ఇవే కాకుండా we've gone ahead and given waived off April, May, Juneకు సంబంధించి ఫిక్స్డ్ ఛార్జెస్ ఆన్ పవర్ వాటిని కూడా వేవ్ చేస్తూ 188 crore రూపీస్ను కూడా వేవ్ చేసే కార్యక్రమం కూడా చేసాం. ఇవి కాక వాట్ ఎవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ గివెన్ వాటిని కూడా హౌ డు వి బ్రింగ్ దెమ్ టుగెదర్, హౌ డు వి యాక్చువల్లీ హార్నెస్ దెమ్ అండ్ దెన్ రీడిస్ట్రిబ్యూట్ టు ది ఎంఎస్సీస్ అనే దాని మీద స్పెషల్గా సపరేట్గా హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళందరికీ తోడుగా ఉండేదానికోసం అని చెప్పి వీఆర్ హ్యాండ్ హోల్డింగ్ దెమ్ ఆల్సో. సో ఆల్మోస్ట్ ఇన్ దీస్ డిఫికల్ట్ టైమ్స్ ఆల్సో ఆల్మోస్ట్ ఎంఎస్ఎంఈస్కు క్లోజ్ టు 1200 crores ఆఫ్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ కూడా స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఇచ్చి we've helped them in a big way. But having said all these things, these large ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో, ఈ పెద్ద కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, చిన్న చిన్న కంపెనీస్కి అయితే ఎలాగో తోడుగా ఉన్నాం. పెద్ద కంపెనీస్కి ఏదైతే ఉన్నామో అక్కడ ఇంకా అనుకున్న మేరకు probably we are not up to the mark. I mean, there is no doubt about it. I mean, in fact, if we were to introspect ourselves, probably there is more to be done. Yes, that is the reason why, in fact, I called upon అడ్వైసులు తీసుకునే దానికోసమే రమ్మన్నాను. ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఏదన్నా ఉంటే ఇవ్వమన్నాను. రాసుకునేదానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఏమేమి చేయగలిగితే ఇంకా బెటర్గా పారిశ్రామిక రంగంలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతామో, పారిశ్రామికవేత్తల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతామో తెలుసుకునే దానికోసమే రమ్మని చెప్పినాను. అండ్ వీఆర్ వెరీ కమిటెడ్ టు ద కాజ్ ఆఫ్ ఇండస్ట్రీ. We want industry to come. We want to give an environment of safety to all of them. And we want to be very proactive there as well. So in case there is something that we need to be doing furthermore to give that boost to the confidence, please do advise, and we are wanting to listen to that. We are wanting to make those changes, whatever we can to help industry in a very big way. Going forward, రాష్ట్రానికి సంబంధించి ఈ 3 ఏళ్లలో చేయబోయే ప్రాజెక్టులు ఏమిటి అని చెప్పి when we looked back, డెఫినెట్లీగా చేయాల్సినవి ఏంటి అంటే, అధికారంలోకి మనం వచ్చినాక ఈ 3 సంవత్సరాలలో ఒక విండో పెట్టుకొని ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఏమిటి అని చెప్పి ఆలోచన చేసుకుంటే, we've decided to go ahead with 3 ports, 3 more ports, Ramayapatnam, Machilipatnam and Bavanpadu, Srikakulamlo kuda oka portu. Ivi unna ports ku adananga add avutayi. Facilities, infrastructure would further develop. Bhogapuramlo oka international airport. Now that Vizag would become the executive capital, so it's very important that Vizag flourishes in a bigger way, a better way. So we're talking about a metro rail there, talking about an international airport as well there. An international airport ku sambandhinchi tenders have been finalized, and Son of the Soil, GMR kuda we've also given them the contract. So in 3 years' time, that would also be a reality. And localga
employment ఇంకా క్రియేట్ చేయడం కోసం we're coming up with 8 fishing harbors. This would help the local fishermen in a very big way. 8 చోట్ల we're coming up with these fishing harbors, and కడపలో ఒక steel plant, 2.5 million ton steel plant in Kadapa, which is going to cost another 15,000 crores. Akkada we're trying to tie up with a joint venture. ఏదన్నా ఎవరైనా పారిశ్రామికవేత్త ఇంట్రెస్టెడ్గా ఉంటే పెద్దోళ్ళతో చర్చలు కూడా జరుపుతూ ఉన్నాం. వైల్ వి సైమల్టేనియస్లీ కంటిన్యూ అవర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. ఎవరైనా ఆసక్తి చూపితే వాళ్ళతో జాయింట్ వెంచర్ కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వడం కానీ అన్ని రకాలుగా ఆప్షన్స్ విల్ బి ఓపెన్డ్. దానికి సంబంధించి ఎన్ఎండిసితో we've already entered into an MOU for raw material కి సంబంధించిన టైఅప్స్ అయిపోయినాయి. We're also tying up with DRDO, Defense and Research Central Government Institution, for technology transfer to supply material to the submarine grade level leki steel supply chese paristhiti leki cheskunta unnam. This is what we can do definitely from the perspective of how we can help అనేదైతే land, water, energy, and most importantly skilled workforce. వీటి మీద ఖచ్చితంగా స్పష్టంగా ఉన్నాం. These 4 definitely would be made available in plenty. Land, water, energy, and skilled workforce. This is what we're driving in. Skilled workforce తీసుకొచ్చే దానికోసం we're coming up with 30 skill development colleges. Every parliament would have at least one, that makes it 25. అవి కాక ఇంకొక 5 యాడ్ చేస్తూ 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ అయితే తీసుకొస్తా ఉన్నాం. అండ్ ఇక్కడ కూడా వీఆర్ ట్రయింగ్ టు టై అప్ విత్ ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలు కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం. We're trying to get best people from best companies from all over the globe to actually partner with us in these skill development courses and skill development colleges, where these colleges actually would be used to upgrade the skills of the local diploma people, local diploma holders, or local engineering chadivina pillalu, students who've passed out of engineering. వీళ్ళ స్కిల్స్ అప్గ్రేడేషన్ కోసం ఉపయోగపడతాను. ఇది కాక there is going to be one high-end skill college which is going to be coming up in Vizag. This is going to be really high-end. It talks about artificial intelligence, machine learning, virtual reality, these kind of big names that we actually speak about. ఎందుకంటే వైజాగ్ is the only place which has the potential to compete with Tier 1 cities. Hyderabad, Bangalore, Chennai, ఇటువంటి ప్రదేశాలతో if we are to compete with them, if any of these software companies were to come, probably Vizag is the only city which is capable of competing with them at some stage. So even there in Vizag also, we're trying to improve the quality of the software engineers, quality of these electronics and communications chadivina engineers, quality who've done quality of these BTech students, so that IT skills go to a totally different level, where people could compete with, where we could compete with Chennai, Hyderabad, or Bangalore. So that's going to be one high-end skill university coming up in Vizag. It's going to be one big institute what will come up. That is one thing what we are seriously contemplating, which would be reality in the days to come. Then there would be some changes made in terms of pollution control. Especially,
what we have gone through in the recent times. There was one incident in Vizag, andarki telisina vishayame. It's a big multinational company, LG Chem ane company, which unfortunately jaragakudani incident akkada jaragadam, gas leak kavadam. It's a big company, multinational company. It's a big company, and it should not have happened. But unfortunately, accident jarigindi. People have died. At the same time, ఇవన్నీ ఎటువంటి థిన్ లైన్ ఉంటుంది అని అంటే అది జరిగింది కదా అని చెప్పి వెంటనే had we gone ahead and arrested people, had we gone ahead and booked people, had we gone ahead and done things in a very rash manner without understanding what actually happened, without actually probing into details, without actually trying to figure out where things went wrong. ఇది చెయ్యకుండా ఒకవేళ ర్యాష్గా ఏదైనా చేసుంటే it would have created an environment within the industry community, a scare, a fear factor. That Andhra Pradeshlo ర్యాష్గా డెసిషన్స్ తీసుకుంటారు. So why should we invest in Andhra Pradesh? It's a very thin line. At the same time, ఏ యాక్షన్ తీసుకోకపోతే people have died there. Ultimately, it is a situation where if no action is taken once again there, people have died there, so the government is not empathetic అని చెప్పి మళ్ళీ ఒక క్రిటిసిజం వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి తండ్రిగా ఉన్నప్పుడు ఒకవైపున అభివృద్ధి కావాలి, మరోవైపున మన ప్రజలకు ఆ అభివృద్ధి వల్ల మంచి జరగాలి. అట్ ది సేమ్ టైం ఆ అభివృద్ధి వల్ల అభివృద్ధి వల్ల ప్రజలకు నష్టం జరగకూడదు. సో ఇటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు అందుకనే we went and we did what was supposed to be done. Never in the history of India a government ఇంత ఫాస్ట్గా స్పందించిన గవర్నమెంట్ ఏది ఎప్పుడు లేదు. We did not wait for the foreign company to help us, and only after taking their help, వాళ్ళ హెల్ప్ తీసుకున్న తర్వాతనే మన ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి వెయిట్ చేయలేదు. Okay, what we can get from them, that's a different story. Whensoever it comes. దాని గురించి పట్టించుకోలేదు. వెంటనే గవర్నమెంట్ స్టెప్డ్ ఇన్. వెంటనే we've almost spent close to 40 to 50 crore rupees. A crore of compensation was announced and given within 10 days time. 10 రోజుల్లో ఇచ్చాం. అంటే ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉంటే ఏమేం చేయాలో అన్నీ చేశాం. బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం చేయాల్సిందంతా చేశాం. అక్కడ వెంటనే the government was totally available to the people at 4:30 a.m. in the morning. Incident జరిగింది 3:30కి జరిగిందని చెప్పి ఫోన్ వచ్చిన వెంటనే 4:30కి మొత్తం డిపార్ట్మెంట్ was there, collector was there, SP was there, 110 ambulances were there. Immediate evacuation of those villages took place. Everybody were hospitalized. Everybody was properly taken care. And a good financial package was given so that it inspires confidence in people that if something goes wrong, accidentally also, government is there to protect them. Government is there to take care of them and confidence icham. But at the same time, ikkada kuda, that company meeda kuda, we constituted committees who actually have gone. సెంట్రల్ గవర్నమెంట్ కమిటీస్ కూడా వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ కమిటీస్ని కూడా మేము లేఖలు రాసి పిలిపించుకున్నాం రమ్మని చెప్పి. సెంట్రల్ గవర్నమెంట్ కమిటీస్ ఆల్సో పార్టిసిపేటెడ్, స్టేట్ గవర్నమెంట్ కమిటీస్ ఆల్సో participated. Everybody together, all these committees
together have gone into the details of the accident. Enduku jarigindi? Why did it happen? What were the reasons? Why didn't the alarm bell go off? Why didn't, something like that happens, there should be alarm system, what should have actually beeped out. Why didn't it happen? What were the reasons? And so on and so forth. The committees are now చూస్తూ ఉన్నాయి. కమిటీస్ వెంటనే వేయడం జరిగింది. మనం కమిటీస్ వేసిన రిపోర్ట్ ఫైండింగ్స్ కనుక్కోవడమే కాకుండా, వెంటనే మనం కనుక్కోవడమే కాకుండా, ప్రజల దగ్గర నుంచి కూడా we ask them, మీకు ఏదైనా డౌట్ లేదన్నా ఉంటే, you want to ask this company, you want to ask this company, మీకున్న డౌట్స్ ఏదైనా ఉంటే, క్వశ్చన్స్ ఏదైనా ఉంటే, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా క్వశ్చన్స్, అవి మీరు ఇవ్వండి అని చెప్పి ప్రెస్ నోటిఫికేషన్, పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. అది 1 week టైం ఇచ్చినాం. సో మా ఎంక్వైరీ నౌ, ఆల్ ది కమిటీస్, మన ఎంక్వైరీ నౌ హ్యావ్ ఫినిష్డ్. వీ హ్యావ్ ఆల్ ది క్లారిఫికేషన్స్ కోసం అని చెప్పి కంపెనీస్కి ఏమేమి అడగాలనో అన్నీ కూడా, డౌట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. బికాస్ ఇట్స్ ఎ డ్యూ ప్రాసెస్. తప్పు ఏదైనా జరిగిందన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్కు ఎందుకు, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ గ్యాదర్ చేయాలి, తర్వాత కంపెనీ వాళ్ళని అడగాలి, ఇవి మా క్వశ్చన్స్, వీటికి మీ సమాధానాలు ఏమిటి, మీ ఆన్సర్స్ ఏమిటి అని. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానాలు కూడా చూసిన తర్వాత దెన్ కంక్లూజన్స్ వస్తాయి. ఆ కంక్లూజన్స్ వచ్చిన తర్వాత దెన్ వీ టేక్ యాక్షన్ వాట్ ఎవర్ నీడ్స్ టు బీ టేకన్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎవ్రీబడి. దిస్ ఈస్ అ డ్యూ ప్రాసెస్. సో ఎక్కడా కూడా తొందర అనేది పడలేదు, ఎక్కడా కూడా ర్యాష్గా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగలేదు. అట్ ది సేమ్ టైం ప్రాపర్ జాగ్రత్తలు తీసుకునే విషయంగా ప్రతి చోట అడుగులు వేశాం. అక్కడున్న మెటీరియల్, స్టైరీన్ అనే మెటీరియల్ పూర్తిగా వి షిప్డ్ ఇట్ అవుట్. మెటీరియల్ ఈస్ ఆల్సో నో లాంగర్ దేర్ ఇన్ దట్ ఫ్యాక్టరీ. అండ్ ఫర్ ఆల్ వాట్ ఐ నో, రాబోయే రోజుల్లో విల్ మేక్ షూర్ దట్ that plant doesn't operate and instead it becomes a green plant. Probably we'll talk to make it a green plant. So ఈ ఆరెంజ్ అండ్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి మనుషుల మధ్య, జనాదులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట ఈ ఆరెంజ్ అండ్ రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలు రాకూడదు. సో టు ఎఫెక్ట్ దీస్ థింగ్స్ అసలు టోటల్గా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్నే మారుస్తూ ఉన్నాం. వీఆర్ అటెండింగ్ టు ఇట్, వీఆర్ వర్కింగ్ టు ఇట్. లాస్ట్ 2-3 సార్లు రివ్యూ మీటింగ్స్ నా దగ్గర కూడా జరిగాయి. వీఆర్ బ్రింగింగ్ అబౌట్ అ టోటలీ కాంప్రిహెన్సివ్ యాక్ట్ చేంజ్ ఇన్ ద ఎంటైర్ పొల్యూషన్ కంట్రోల్ ఇట్ సెల్ఫ్, వేర్ దెర్ విల్ బి మోర్ stringent, వేర్ దెర్ విల్ బి మోర్ proactive and yet proactive and more అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనతో వచ్చిన సమస్య ఏంటంటే డేటా వస్తూ ఉంటుంది, బట్ దెర్ ఈస్ నోబడీ టు యాక్చువల్లీ అనలైజ్ దట్ డేటా అండ్ యాక్చువల్లీ ప్రెస్ ద బటన్. దట్స్ అవర్ ప్రాబ్లమ్. సో దట్స్ గోయింగ్ టు చేంజ్ నౌ. సో డేటా రావడము, థర్డ్ పార్టీ క్వాలిటీ ఆడిట్స్ని తీసుకొని రావడము, ఆ డేటా వచ్చిన మేరకు దాన్ని ప్రాసెస్ చేసి, అనలిటిక్స్ చేసి, ఆ డేటా మీద సిగ్నల్స్ కూడా పంపించడము, అలర్ట్ చేయడము, అన్నీ కూడా రాబోయే రోజుల్లో కాంప్రిహెన్సివ్ పాలసీ తీసుకొస్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా I hope and I trust that in the given circumstances and situations, I as an individual am doing my level best to give on one side confidence to the industry, at the same time doing justice to the role that I am in. ఒకటైతే నేను చెప్పేది ఏమిటి అంటే, ఇండస్ట్రీలో ఎక్కడ కూడా we don't want to harass anybody. It will be a very proactive government. Anything connected to what we can do, land, water, power, and supply of skilled workforce. To this extent, we would be more than happy to support everybody. And if కాక మీరు ఏదైనా మీ సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే, please come forward. I'm willing to listen to it. I'm willing to listen to you, and whatever I can do. I do know that there's a long way to go, and
together we will cross that bridge. So any suggestions that you have, you please come forward and give. Thank you. Thank you, sir. So now it's open forum. Whoever is interested, you can raise the hand and speak to Honorable Chief Minister. గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ హాజరై ఉన్న అమాత్యులందరికీ, ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వ శాఖ అధికారులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు వాసిరెడ్డి మురళీకృష్ణ. నేను ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా ఫెడరేషన్ వేరు అసోసియేషన్స్ మెంబర్స్గా చేర్చుకుని దాదాపుగా 21,000 మంది సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మేము ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎంఎస్ఎంఈకి మీరు కష్టకాలంలో ప్రపంచంలో అంతా కూడా ఎంఎస్ఎంఈలు చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో, కోవిడ్-19తో ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడి ఉన్న టైంలో మీరు మాకు రాయితీలు అనౌన్స్ చేయటమే కాకుండా వాటిని వెంటనే అమలుపరచడం, అది కూడా సూక్ష్మ పరిశ్రమలకు ఆల్రెడీ పరిశ్రమ ఓపెన్ కావడానికి ముందే ఆ అమౌంట్ని కూడా అకౌంట్స్లో క్రెడిట్ చేయించడం, ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ వర్గాల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా వ్యవసాయం, విద్య, పేదల అభ్యున్నతి, వీటన్నిటి కోసం మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభినందనీయం. కోవిడ్-19 క్లిష్ట సమయంలో, సంక్షోభంలో ఉన్న టైంలో మీరు సంక్షేమం మీద దృష్టి సారించడంతో పాటు అందరికీ కూడా, అంటే అందరికంటే ముందు, ప్రపంచంలో అందరికంటే ముందు రోగనిరోధక శక్తి మాత్రమే దీనికి కావాల్సిన ఇది అని చెప్పి మీరు చెప్పడం కూడా హర్షణీయం. ఇప్పుడు నవతరం నాయకులు, మీలాంటి నవతరం నాయకులతోనే పారిశ్రామీకరణ కూడా అభివృద్ధి చెందుతుంది అని మేము భావిస్తున్నాం. మన రాష్ట్రంలో ఇంకా పారిశ్రామిక అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. దానికి మీరు దృష్టి సారిస్తారని, ఇక నుండి పారిశ్రామిక అభివృద్ధి డెఫినెట్గా జరుగుతుందని అనుకుంటున్నాను. అదేవిధంగా మీ దగ్గర ఉన్న ఇతర అధికారులు వీరందరూ కూడా, ఇప్పుడు ఇక్కడ మాకు కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ వస్తే మేము ఏపీఐసి చైర్పర్సన్ రోజా మేడం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారు ఇమీడియట్గా స్పెషల్ చీఫ్ సెక్రటరీ కట్కాల వల్లన్ గారికి ఫోన్ చేయటం, ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్కి, అంటే లాక్డౌన్ 4 వచ్చే టైంకి ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నిటికీ కూడా మాకు పర్మిషన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇంకా మన దగ్గర పారిశ్రామిక అభివృద్ధి జరగటానికి ఒక చిన్న విన్నపం సార్. మన దగ్గర రైతులకి పారిశ్రామికీకరణకి, అంటే పరిశ్రమలకి అనుసంధానం జరగవలసిన అవసరం ఉంది. ఒక ఉదాహరణ, ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్ర తర్వాత ఆనియన్ ఎక్కువగా పండించే ప్రదేశం మన కోడుమూరు ప్రాంతం అండి, కర్నూలు జిల్లాలో. ఆనియన్ డీహైడ్రేషన్ ప్లాంట్స్ ఒక 80% గుజరాత్లో ఉన్నాయండి, మిగిలిన 20% మహారాష్ట్ర ఇక్కడ ఉన్నాయి. మన దగ్గర డీహైడ్రేషన్ ప్లాంట్ లేదు. అందువలన రైతులకు కూడా, అంటే వాల్యూ ఎడిషన్ జరగటం లేదు, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి కూడా జరగటం లేదు. దాదాపుగా 2,10,000 టన్నుల డీహైడ్రేటెడ్ ఆనియన్ అమెరికా లాంటి దేశాలకి గుజరాత్ నుండి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఇలాంటి వాటి మీద మనం దృష్టి సారించి ఆ ఏరియాలో కనుక క్లస్టర్ ఏదైనా పెట్టుకుంటే అక్కడ రైతులకి మేలు జరుగుతుంది, అలాగే పారిశ్రామికరణ కూడా జరుగుతుంది అన్నది ఒకటి సార్. అదేవిధంగా మన గుంటూరు జిల్లాకి ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ డెవలప్మెంట్కి 200 కోట్ల రూపాయలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది సార్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం భూమిని కనుక ఏర్పాటు చేస్తే, టూల్ రూమ్ ఇక్కడ ఏర్పడితే చిన్న ఇంజనీరింగ్ సంస్థలు చాలా ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందుతాయండి. గత ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ని ఒక సొసైటీగా తయారు చేయడం వలన ఎంఎస్ఎంఈలు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీలో మెంబర్షిప్ తీసుకోవడానికి, అంటే మెంబర్షిప్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవడం వలన మెంబర్షిప్ తీసుకోలేకపోతున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ని కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కలిపితే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్లో వస్తాయి అనేది నా అభిప్రాయం. ఈ విన్నపాలన్నీ మన్నిస్తారని అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఫుడ్ ప్రాసెసింగ్ అన్నదినా మీరు చెప్పినట్టు కూడా ఆలోచన చేద్దాము. బట్ అగ్రికల్చర్లో ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందేమో అని ఒక వర్షన్ ఉంది. లెట్ మీ జస్ట్ అప్లై మై మైండ్ టు ఇట్. యా, థ్యాంక్ యూ. Respected Honorable Chief Minister Garu, Honorable Minister Garu, other senior officers. My name is DVS Raju. I am Chairman of Gangaram Port. I will briefly speak about the port sector in Andhra Pradesh. Incidentally, till 2004, except Vizag Port Trust,
there were no other ports in the state except we have Anchorage Port. We used to have 2 to 3 million tons cargo handling. And then Chief Minister, late Sri Y.S. Rajasekaran Reddy garu initiated major port development. And 3 ports were developed at that time. Kakinada Port. కొంచెం డివియేషన్ కొంచెం మైక్ నోట్ దగ్గర పెట్టుకుంటే ఇంకా బెటర్గా వినపడుతుంది అందరికీ. Kakinada Deepwater Port and Krishnapatnam Port and Gangavaram Port. Incidentally, I was having the privilege of having Dr. Y.S. Rajasekaran Reddy garu inaugurating the Gangavaram Port. It was the deepest port developed in the entire country at that time, with almost 21-meter water depth. Most mechanized port. And Honorable CM garu was talking about the pollution. At that time itself, we were the first one to implement the mechanical dust suppression systems controlled by computers 24 hours, so that there was no pollution generated by the port, and totally mechanized port, sir. So I had the privilege of having Dr. Y.S. Rajasekaran Reddy garu inaugurating the port. Incidentally, this is the only port, to the best of my knowledge, in the entire country wherein it not only shares the revenue with the government, but also shares the profits with the government. And we have been sharing the profits also with the government for last several years. And these development of these 3 ports between 2004 and 2009 has resulted in substantial port-based economy development as well. Whether we talk about SEZ in Achitapuram, whether we talk about Krishnapatnam, a lot of power plants at Krishnapatnam and all. And now, Honorable Chief Minister garu has initiated 4 more new port projects. My humble submission there also is, if we can, I was not having the privilege of having additional land to develop any industries there, port-based industries at Gangavaram Port. But with the new projects that Honorable CM garu has been initiating, if we can have enough land there, if we can encourage some SEZs and port-based industries there, that will be a real big boost for the economy of the state. And I'm very quite sure that in next 4 years, we'll see a tremendous success in the port-based economy in the state under your kind guidance, sir. Thank you very much, sir. థ్యాంక్ యూ అన్న డివేష్. Dear Sir, Honorable Chief Minister of Andhra Pradesh, Jagan Mohan Reddy Gargi, and distinguished government officials and industry heads. Sir, I am Raju, Chairman of GMI Airports, and been honored to be here on your 1 year of taking the charge as Chief Minister of Andhra Pradesh. Sir, on completion of the government of 1 year of the government, I'd like to congratulate you for the reforms taken and the progress made under your leadership, both in the industry and the citizens of the state. So we are very happy and honored, to win the airport in Vizag, to develop a greenfield airport in Bhogapuram, which is a very Herculean task, because late Y.S. Rajasekaran Reddy garu was who laid the foundation stone and also inaugurated the airport in Hyderabad. And it was very, I can say, 10 times difficult to build the project, and it was a great project, and it took a lot of pain in taking up that project, the connectivity. Today, Hyderabad Airport stands out in the entire country and in Asia and the world, because that's the only project where it has connectivity to the city in 5 connectivity roads are there to the entire Hyderabad city from the airport. And today we contribute around 15% of the state GDP. The Hyderabad airport is contributing in aerospace or in employment generation. And on the same case in Delhi airport also, we have, contributing to around 18% of the state GDP, and 0.8% of the country's GDP is being contributed by Delhi airport. Sir, airport development is actually not only the generation of employment, is also the economic engines of the entire state and to the country at large. It has multiple effects. It develops cargo, it develops MRO, aerospace, and several industries also will be developed around the airport. And
We are committed, sir. Actually, we got the letter of award in this COVID, during the COVID situation, and we would like to sign the concession agreement shortly, and we are committed that in 3 years' time we would like to build a state-of-the-art airport and make you proud and the entire state of Andhra Pradesh proud. Apart from that, we are also committed, in the foundation activity, and also we are developing airport seaport in Kakinada. And also we have signed an MOU with Haldia to develop a crude to refinery, a large scale, which is going to bring investment close to around 15,000 crores. And definitely we'll reach out to you, sir, if any help is required and support is required. And as of now, we feel very supported and by all the government agencies. Thank you, Ji. Thank you, Raju. All the best. సార్ గౌరవ ముఖ్యమంత్రి వారికి మినిస్టర్స్కి నా నమస్కారాలు సార్. మై నేమ్ ఈజ్ ప్రసాద్ దండా. ఐఎమ్ ఫ్రమ్ ఏపీ టెక్స్టైల్స్ బిజినెస్ అసోసియేషన్. సార్, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీట్ యూ, సార్. Even though I've been in this industry for almost 11 years, this is the first time at chief minister level, someone has given a wonderful opportunity to interact, sir. We are very honored today. On behalf of everyone, I would like to thank and extend my gratitude to you, sir. I wanted to share my experience in the last 5 years, sir. When it comes to ease of doing business, so in the textile industry, we had come up with a wonderful policy in 1520, but whatever the commitment we had given, nothing was honored. As a result, we end up paying crores of rupees income tax, even though we didn't receive single rupee from the government in any incentive form. Because as per the IT Act, we had to account for those. So on top of this, for last 4 years, industry has been struggling for various reasons. Global recession కానివ్వండి, తర్వాత చైనా US ట్రేడ్ వార్, తర్వాత ఇండియన్ ఎకానమీ కూడా పెర్ఫామ్ చేయకపోవటం. ఫర్ వేరియస్ రీజన్స్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ లూజింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఆన్ టాప్ ఆఫ్ దిస్ నౌ we're in deep trouble because of the COVID issue. The major issue, sir, we have lost all our export orders. This industry is about 13,000 crore industry. Out of it, almost 6,000 to 7,000 crores we export to all Western countries. Due to this COVID, all exporters have been cancelled. As a result, all our contracts have been cancelled. Now, we have started our industry with 30% capacity, with no orders on hand. Whatever we are producing, we are keeping in godowns. So, in this industry, unless we operate at 90%, we cannot be operate. So, we cannot be profitable or break even. So, this year, at best estimate, sir, we will be operating at around 50 to 55%, which means we are definitely going to incur huge losses. So we are prepared to do it, sir. Unfortunately, things are not in our control. So మీరు ఇందాక చెప్పినట్టుగా easy of doing business లో there were times had given released GO number 143 to get the better ranking in easy of doing business, which means whenever some subsidy is approved, that has to be released in 6 months. So that would improve ease of doing indexing. So government had done it. So as a result, we are real sufferers. To take my example, sir, I had invested 250 crores in last 5 years in textile industry. I hadn't got a single chance to meet Honorable Chief Minister. So there were at least 15 to 20 occasions on behalf of the industry. We waited hours, but in the last minute, maybe few seconds, we got an opportunity to talk. So really, we are thrilled and speechless, to give this such kind of opportunity. And the way you spoke, sir, very clearly, honestly, and the clear state what you are going to do in next 4 years. So that gives us so much confidence to go forward and invest further. So ఈ పరిస్థితుల్లో ఏంటంటే సార్, ఈ ఇండస్ట్రీ
it is agri-based business which connects to the farmers. So in manaki 15.5 lakh hectares lo cotton crop produce cheste, it generates 18 lakh bales, but our consumption is 25 lakhs bales. పోస్ట్ బైఫర్కేషన్ అయిన తర్వాత జిన్నింగ్ ఇండస్ట్రీ అంతా ఎక్కువ తెలంగాణలో ఉండిపోవటం, ఇక్కడ జిన్నింగ్ ఇండస్ట్రీ ఇబ్బంది ఇప్పుడు క్లోజ్ అవటం. సో మనకి దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ టు గో ఫర్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇఫ్ యూ కెన్ కమ్ అప్ విత్ ఎ వెరీ గుడ్ పాలసీ. సో ఆల్ జిన్నింగ్ ఇండస్ట్రీ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు వీవింగ్ ఇండస్ట్రీ. ఇట్స్ సో దాట్ విల్ గివ్ అస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ సార్. సో అండ్ ఆల్సో ఈ కోవిడ్ టైంలో కూడా మీరు ద వే యూ బైఫర్కేటెడ్ ద రీజియన్స్ గ్రీన్, ఆరెంజ్ అండ్ yellow. Red, sorry. So it gave us an opportunity to work in the green area without much of issues. So all these visionary things, with our under great leadership, sir, we are going to get benefited. We are pretty sure. So as far as the going forward, sir, I have few suggestions, sir. One is the concept of state village secretariat. So I would humbly request you to extend that to industry also. You make 20 units as a one group and you assign a one person who can take care of those 20 units. So let us have a mandal oka investor friendly office pettukunnataithe where marketing person and also banking person and also skill development center person will be staying there. They can help the promoters or entrepreneurs so they can get better help and also they will be at a huge advantage. So today MSME sector especially is at disadvantage because they don't know how to get the loans and all. In textile industry, especially the spinning industry falls under large sector, sir. Because of COVID, the announcement which support has given by either statement or central government, we didn't get any benefit out of it. Banks kuda support cheyale sir, working capital limits 10% enhancement kuda nothing has been done. So we are in real serious trouble, sir. So we need your support at this time. Mimmalni last time kuda కలిసినప్పుడు మీరు ఆలోచించి నేను ఫేజ్డ్ మేనర్ లో చేస్తాను, ఇప్పుడు ఇబ్బంది అని అన్నారు. సో నిజంగా we felt very, very honored and happy, sir. And with your kind support, definitely we would invest in forward integration and we would definitely support and do a wonderful job, sir. Thanks for giving me this wonderful opportunity, sir. చేద్దాం ప్రసాద్. అది స్పిన్నింగ్ ఇండస్ట్రీ మీద కూడా ఫస్ట్ వి ఫినిష్డ్ ఎంఎస్ఎంఈస్ అయిపోయిన తర్వాత స్పిన్నింగ్కి సంబంధించి కూడా ఆ పెండింగ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏమున్నాయో అవి కూడా ధ్యాస పెడదాము. కొంచెం ఎలా చేస్తాను స్టాగర్డ్గా ఎలా చేస్తాను అవి కూడా ఈ ఎంఎస్ఎంఈ అయిపోయినాక అది కూడా అనౌన్స్ చేస్తాను. అది కూడా కొంచెం స్లోగా టైం తీసుకుంటే కానీ వీల్ డూ ఇట్. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అభినందనలు. నేను రామకృష్ణని, సిఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ని. నేను ఎఫ్ట్రానిక్స్ అని చెప్పి ఒక కంపెనీని నడుపుతున్నాను 35 ఏళ్ల నుంచి ఇక్కడ విజయవాడలో. ఈ సిఐఐకి వచ్చేటప్పటికి వీ హ్యావ్ ఏ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ ఎవ్రీ స్టేట్ and we have a 9 developing centers that something like green building and all that, and we have almost 11 countries lo ma representatives, CI representatives all over world unnaru. We have 394 counterparts was connected to the CII across the world. That is in 133 countries. So as far the electronics is concerned, we started in 1985 as a startup company, and we work on a skill that is especially in smart solutions. Today's IoT and Internet of Things, and we develop a lot of products, and we have 90% of employees from the local areas. So this is about ourselves. We thank you very much for restart, especially giving the boost to the all industries for giving a confidence that we are all able to work with the government, and that gives a confidence to all our industries. Now coming to the few of the suggestions or the things which you already said in your speech. One of the things is village volunteers, again given a good confidence to connect to the government, to the people, that helped a lot. And second dimension is especially what you are talking about, skill centers. Andhra Pradesh people, we need to have a more skilled people, because from last
20 years when we are seeing in Andhra Pradesh, we have a shortage of skills. There is a lot of knowledge is there, but the skills shortage is the biggest challenge. That will help us to get manpower, and the industries can come and start the organizations in Andhra Pradesh. The other dimension which you already started talking about is apprenticeship. In our observation, in our company itself, we give every year 300 people an apprenticeship. Whomever we given the apprenticeship, we are able to offer almost 50% people job. Whereas if we are going to the college, only we are able to get the 1% of them. That means that when you are going to give a apprenticeship as a practice 100%, I am sure 70% of people will get employment from our state. That will help industry as well as growth of our Andhra Pradesh, and it will be very good inclusive growth of the Andhra Pradesh. Already you are giving a fees reimbursement. All these people will get a good jobs, and the quality jobs we can get it, not just minimum something like 15,000 jobs or something like that. That is another dimension. The last two other points which I would like to request are, say, you already talked about the fourth industrial revolution technologies, especially for that, what are the new skills is needed? That is one dimension, sir. Other dimension is how we can implement the technologies and experiment in our area, especially in our government agencies or otherwise in the private industries, and how we can build a startups around that will create a lot of new age jobs, which is going to be very quality jobs. So that quality jobs will create a lot of improvement in the productivity and all that. Maybe as per the Gartner and some of the international analysts says that because of Industry 4 technologies, we will be able to get a 400% return on investment on that. So that is going to help a lot for that. That will take our Andhra Pradesh into the leading edge into the entire world, because this area has a lot of IT professionals is generated from last maybe 20 years or more than that. So with all that, two more points which I thought of talking to is facilitate the startups in the state, how we can facilitate and we can look into that. Another dimension is more important is the agri industry. Agri industry, unfortunately, though I came from agriculture family, I don't see any proper tools in agriculture, because all the tools which we are here importing, but if you have an industry which will design the new tools, because I am seeing what I saw in the early ages of 15 years old, that was almost 50 years back, what I saw the tools, same tools are used today, still the same way the people has to take the bag on the head and the back. That has to be made a small trolley-like tools, and which will make all the people will work in the villages. So that helps agriculture more effectively, so that more people can, because we don't have now enough strength like olden days people who can carry the 75 kg bag and all that. So that's where we thank you all for giving your support. We'd like to work from a CIA whatever way you want in a collaborative manner by bringing all the possibilities. And another dimension is our Industries Minister Gautam Reddy Garu already talking about the aerospace and defense, this thing that also we can work with the government to bring a lot of investments into the state by using all our connections with across the country, sir. Thank you, sir. Thank you, Prasanna. మన గౌతమ్ మీరు అన్నట్టుగా బాగా వెరీ ఎంటర్ప్రైజింగ్ మినిస్టర్ అనే దానికన్నా కూడా వెరీ ఎంటర్ప్రైజింగ్ ఆంటర్ప్రీనియర్ అసలు. సో ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కొంచెం ఇండస్ట్రీ నీడ్స్కు బాగా సానుకూలంగా స్పందించే హృదయం ఉన్నాడు. యంగ్స్టరు, మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా ప్రొయాక్టివ్గా ఉంటాడు. ఆల్ ది బెస్ట్ గౌతమ్. నమస్కారం సార్. నమస్కారం. నన్ను కుషమి 차대 ఇంగ్లీష్లో మాట్లాడినందుకు. It was wonderful, Mr. Kim. I am Shim, Bukhyun Shim, MD CEO of Kia Motors India from South Korea. First of all, we appreciate your effort to prevent the spread of the coronavirus and at the same time lessen the economic impact during COVID-19 lockdown.
We express our sincere thanks for your kind support to Kia Motors. With the full support of Kia Motors officials and policemen, so Kia could have restarted the operation earlier this month. We strongly believe Andhra Pradesh will prosper under your strong and visionary leadership. Under your strong leadership and constant support, Kia Motors has been able to achieve the following. Kia Motors is generating substantial improvement opportunity. Up to now, more than 13,000 employees are hired by Kia Motors and vendors. And among them, 85% are from Andhra Pradesh. Kia Motors has trained 2,416 persons through local skill development program. And among them, 1,589 are employed by Kia Motors. Kia made a big success in Indian car market within 10 months from the start of production. We are happy to share with you we are going to make an additional investment of $54 million for upcoming project despite the COVID-19 global pandemic. As we prosper, we will invest more and create more business opportunity in Andhra Pradesh. From a foreign investors' point of view, I believe Andhra Pradesh has strong advantage to develop as an industrial hub because it has availability of human resources, qualified and accountable government officials, large sites for industrial development, and well-connected means of transportation such as airport, seaport, highway connectivity, and eagerness in industrial development. Based on the Kia's successful investment experience in Andhra Pradesh, I believe foreign investor will be interested in speedy administrative support and approvals and so on. Infrastructure development in industrial areas, attractive incentive politics, and fulfillment of promises made to the investors. Most of all, trust between investors and governments. I believe Kia is building a strong relationship with the government of Andhra Pradesh, and Kia will do our best to make a greater success story and will be the model for an investor in Andhra Pradesh. Thank you again for giving us the opportunity participate in this wonderful program. Thank you again. Thank you. Thank you, Mr. Shim. And also thank you for this wonderful statement you made today that 54 million would be further invested into Kia expansion. And, thank you for that as well. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, ప్రజాప్రతినిధులకు, అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నేను రవికుమార్ నరా, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డిక్కీ, దళిత్ ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ సంస్థ స్థాపించి 15 సంవత్సరాలు అయింది సార్. 15 సంవత్సరాలుగా భారతదేశం అంతా కూడా నెట్వర్క్ చేసి ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా చాప్టర్స్ పెట్టి విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మేము బేసికల్గా ఫోకస్ చేసేది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేయడానికి పనిచేస్తూ ఉన్నాం. మాకు స్ఫూర్తి గౌరవ
ప్రజానాయకుడు వైఎస్ఆర్ గారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక 50 సంవత్సరాలు అంటే 2007వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ కులాలకు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ఒక ఎక్స్క్లూజివ్ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చిండ్రు వైఎస్ఆర్ గారు. ఫస్ట్ టైం. అంటే అంతకుముందు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలంటే వీళ్ళు ఒక దర్జీ దుకాణం పెట్టుకోవాలి, టైలర్ షాప్ పెట్టుకోవాలి, టెంట్ హౌస్ పెట్టుకోవాలి, అట్లాంటి కిరాణా షాప్ పెట్టుకోవాలనే ఆలోచనలు ఉంటాయి. కానీ వీళ్ళలో కూడా టాటాలు బిర్లాలు కావాలి అని అభిలషించి వాళ్లకు ఎవరన్నా ఎస్సీ ఎస్టీలు ఇండస్ట్రీ పెడితే 50 లక్షల రూపాయల ఇన్సెంటివ్ క్యాపిటల్ సబ్సిడీని ఇచ్చిండు ఆ యొక్క జీవోలో. అంటే అది శ్రీకారం చుట్టింది 2007వ సంవత్సరంలో. ఇప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని డిక్కీ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ జీవోని తీసుకొచ్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కొన్ని రాష్ట్రాల్లో ఆ జీవోని అంటే జస్ట్ కట్ అండ్ పేస్ట్ చేసి కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భాలు వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాడు మీరు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇప్పటికే సెట్ అయిపోయింది. మాకు అనదర్ 4 years ఈ గవర్నమెంట్లో ఏ విధంగా ఉంటాయి అనేది ఒక ప్లాట్ఫామ్ ప్రజలలో సెట్ అయిపోయింది. అంటే ఒక నమ్మకం విశ్వాసం ప్రజలకు ఈ ప్రభుత్వం పైన పెరిగిందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. దానికి మచ్చుతునకగా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి మరి మొట్టమొదటిసారిగా భారతదేశంలో కాంట్రాక్టర్స్లో రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అంటే ఎవరైతే ఈ కాంట్రాక్ట్ సిస్టమ్కి దూరంగా ఉన్నటువంటి ప్రతినిధులకు ప్రజలకు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థకు రావడానికి మార్గాన్ని సుగమం చేసినారు. అది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా మీరు ఇంతకుముందు మీ స్పీచ్లో కూడా చెప్పారు, ఏదైతే స్పెషల్ ఇన్సెంటివ్స్ గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి విషయం. సార్ వాస్తవానికి ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ డెఫినేషన్ని మీరు కరెక్ట్గా మీరు డిఫైన్ చేశారు సార్. ఎందుకంటే ఏదైతే ఇండస్ట్రీ పెట్టాలంటే ముందుకు వచ్చేది సబ్సిడీస్ ఇవన్నీ కూడా వస్తాయనే నమ్మకంతో అందరూ కూడా వస్తారు, ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వ్యక్తులు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇండస్ట్రీ పెట్టినాక ఈ సబ్సిడీ వచ్చే సమయానికి అవి సిక్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో గతంలో ఉండే. కానీ ఈరోజు మీరు కోవిడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్కి మీరు ఏదైతే సబ్సిడీస్ రిలీజింగ్ నిర్ణయం తీసుకున్నారో అది చాలా గొప్ప ఆలోచన. ఇది చాలా ప్రోయాక్టివ్ ఆలోచన. అండ్ భవిష్యత్తులో కూడా ఒక టైం బాండ్ అంటే ఒక ఇండస్ట్రీ పెట్టిన 1 సంవత్సరం లోపల కంపల్సరీగా వాళ్ళకి ఇన్సెంటివ్స్ వచ్చే విధంగా చేయగలిగితే ఇంకా మరింత నమ్మకం విశ్వాసం బ్యాంకర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వంలో స్పందన బాగుంది. మేము ఎక్కడెళ్ళినా ఐఐసి విషయంలో మా ప్లాట్స్ అలాట్మెంట్ విషయంలో కానీ ఎక్కడైనా కానీ మేము వెళ్ళిన వెంటనే మా సమస్యలన్నీ కూడా మరి పరిష్కారం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు ఇండస్ట్రీ సెక్రటరీగా కరికాల వల్లవన్ గారిని నియమించారు. ఎందుకంటే మేము గతంలో యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఆయనతో పనిచేసినాము. ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ ఇగ్నైట్ అనేటటువంటి ప్రోగ్రామ్ని ఆయన రూపకల్పన చేశాడు, ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అది చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. మరి ఇంకా అటువంటి ప్రోగ్రామ్స్ అయితే అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అదేవిధంగా ఈరోజు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మొట్టమొదటి నుంచి కూడా జాబ్ ఓరియంటెడ్ థింకింగ్ మైండ్ సెట్లోనే ఉన్నారు. గతంలో రిజర్వేషన్స్ వల్ల వాళ్ళకు గవర్నమెంట్ జాబ్స్ అనేది దొరికింది బ్యాంక్స్లో కానీ రైల్వేస్లో కానీ. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నమెంట్ పాలసీలు మారినందువల్ల మరి ఒకప్పుడు ఉద్యోగాలు అంటుండే అభ్యర్థులు లేకపోతుండే. కానీ ఈరోజు అభ్యర్థులు చాలామంది తయారైనారు. చాలామంది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వ్యక్తులు మంచి మంచి యూనివర్సిటీస్లో హైలీ క్వాలిఫికేషన్తో బయటకు వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఉద్యోగాలు లేవు. అటువంటి వారికి ఈరోజు డిక్కీ పరంగా కానీ మేము ప్రభుత్వ పరంగానే మేము కోరుకునేది ఒకటే, వాళ్లకు ప్రత్యామ్నాయ జీవన మార్గము ఓన్లీ ఎంటర్ప్రీనర్షిప్ తప్ప ఇంకొకటి లేదు. సో దానికి కావాల్సినటువంటి ఏదైతే సపోర్ట్ సిస్టమ్ ఉందో ఆ సపోర్ట్ సిస్టమ్ని గవర్నమెంట్కి క్రియేట్ చేయగలిగితే ఎంతోమంది ఎంటర్ప్రీనర్స్గా మరి మారడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు యూత్లో చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి సార్. చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. 3D టెక్నాలజీ గురించి మాట్లాడేటటువంటి ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు. అదేవిధంగా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఈ కేవలము మన స్టేట్లోనే ఒక 400 వరకు సక్సెస్ స్టోరీస్ మనం క్రియేట్ చేసినాం. సో ఇంకా మా యొక్క టార్గెట్ ఏంటంటే
భారతదేశంలో మీ యొక్క ప్రోయాక్టివ్ అడ్మినిస్ట్రేషన్లో మోడల్ స్టేట్గా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ఎంటర్ప్రీనర్స్కి మోడల్ స్టేట్గా చేయడానికి అవకాశము ఈ రాష్ట్రంలో మాకు కనబడతా ఉంది. మేము ఫోకస్ చేసి ఇందులో పనిచేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. అదే కాకుండా గవర్నమెంట్ కేవలం మాకు బడ్జెట్ ఇవ్వడమే కాకుండా కొన్ని అవకాశాలు మనకు ఇవ్వగలిగితే, అంటే మీరు ఇంతకుముందు కాంట్రాక్ట్స్లో ఏ విధంగా అయితే అవకాశాన్ని ఇచ్చినారో అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మీరు నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ లైన్స్లో ఇప్పుడు 4% ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీస్ నుంచి తీసుకుంటామని చెప్పారు. అయితే అవి ఇంప్లిమెంటేషన్ కోసము కొన్ని సమస్యలు ఉంటాయి, ప్రీ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా, వాటిని కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తాం సార్. అవి మీరు చేయగలిగితే ఇంకా దానికి రిజల్ట్ బాగుంటుంది. అదేవిధంగా సర్వీస్ సెక్టర్ అనేది చాలా పెద్ద పొటెన్షియల్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. అండ్ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వాళ్ళు చాలామంది సర్వీస్ సెక్టార్లోనే ఈరోజు మా ఇండస్ట్రీస్ కూడా మా మెంబర్స్లో కూడా చాలామంది సర్వీస్ సెక్టార్లోనే ఉన్నారు. సో ఈ సర్వీస్ సెక్టారు ఒక ఎమర్జింగ్ సెక్టార్గా ఉంది. ప్రత్యేకంగా ఈరోజు ఒక ప్లంబర్స్ కానివ్వండి, అదేవిధంగా ఒక బ్యూటీషియన్స్ కోర్సెస్ కానివ్వండి, అదేవిధంగా కార్పెంటరీ, ఇవన్నీ కూడా చాలామంది జనాలు లేరు. సర్వీస్ అవసరం ఉంది. చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ చదివి ఇంట్లో కూర్చుంటున్నారు, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన వాళ్ళు. మేము ఇప్పుడు దాన్ని ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసి ఒక అగ్రిగేటర్ కంపెనీ పెట్టి అగ్రిగేటర్ కంపెనీ ద్వారా ఆల్ డోర్ స్టెప్ సర్వీసెస్ని మనం ఇవ్వగలిగితే ఎంతోమందికి సెల్ఫ్ ఎంటర్ప్రీనర్షిప్ అనేది వస్తుంది. ఒక్కొక్కరికి మహా అంటే ఒక 50,000 నుంచి ₹1,00,000 మనము వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని మనం తీసుకొని ఇప్పించగలిగితే ప్రభుత్వం తరఫుకెళ్ళి తప్పకుండా మనం రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మారుమూల పల్లెల్లో కూడా పంపు సెట్లు రిపేరింగ్ దగ్గర నుంచి అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ రిపేరింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఎన్నో ఆపర్చునిటీస్ని మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా ట్రైబల్స్కి సంబంధించి కూడా మేము చాలా ఫోకస్డ్గా పనిచేస్తూ ఉన్నాం. ఆ ట్రైబల్కి సంబంధించినటువంటి ఏదైతే ఐటమ్స్ ప్రొడక్షన్ ఉన్నాయో, ప్రత్యేకంగా హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించి ఎంతోమంది ఎంటర్ప్రీనర్స్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి ఒక బ్రాండింగ్ మనం క్రియేట్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి హ్యాండీక్రాఫ్ట్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి మార్కెటింగ్ సపోర్ట్ సిస్టమ్ను కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఇవి కూడా మేము మీకు తెలియజేస్తాం సార్. అదేవిధంగా శానిప్రూనర్స్ అంటే మున్సిపాలిటీస్లో ఉండేటటువంటి ఏదైతే పారిశుద్ధ కార్యక్రమాలు ఉన్నాయో ఆ పారిశుద్ధ కాంట్రాక్టులు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకి మనం ఇవ్వగలిగితే తప్పకుండా మనం ఎంతో మందిని, ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ వర్గాలు అదే పారిశుద్ధ్యంలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళనే మనం కాంట్రాక్టర్గా మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో, ఢిల్లీలో మేము చేసినాము. ఎవరైతే సఫాయిలు పనిచేసే ₹8,000 జీతానికి పనిచేసే వాళ్ళని మేము ఆడ కాంట్రాక్టులు చేసి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేసే వ్యక్తులుగా తీర్చిదిద్దున్నాము. కేజ్రీవాల్ గవర్నమెంట్ గారి 200 మందికి, మరి తెలంగాణ గవర్నమెంట్లో 130 మందికి అవకాశం ఇవ్వడం జరిగిందని చెప్పి, అదేవిధంగా మన దగ్గర కూడా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను సార్. అదేవిధంగా మన ఉమెన్ ఎస్సీ ఎస్టీల్లో కూడా ఉమెన్లో కూడా చాలా చైతన్యం ఉంది. చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ముందటి నుంచి కూడా అగ్రికల్చర్ లేబర్స్గా పనిచేసి ఉన్నారు. వాళ్ళు అగ్రికల్చర్ సెక్టార్లో ఎన్నో ఐడియాస్తోని ముందుకు వస్తూ ఉన్నారు. ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానిపైన కూడా మనం శ్రద్ధ చూపెట్టగలిగితే ఎంతోమందిని మనము ఈ యొక్క మార్గంలోకి రాగలుగుతాం. మేము సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను మీ దృష్టికి ఒకటే 25% ఆఫ్ ది పాపులేషన్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళపైన మనం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా మనం తీర్చడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ రవీణ. సలహాలు కరికాల వాళ్ళతో సుబ్రహ్మణ్యంకి ఇద్దరికి చెప్తాను. Sir, actually, Mr. Josh from Foxconn and Apple India, he could not come, so he has sent a AV bit. We'll play, sir, if with your permission. Video play, sir. అందరికీ నమస్కారం.
కాదు, ఈలోపు I am Madan Mohan Reddy, Board Director from Aurobindo Pharma Limited. Congratulations to Honorable Chief Minister Jagan Mohan Reddy Garki and our entire administration team on completing successful year. And then really we are so happy to be here to share our views and then our presence, our intent to do and all these things. Thank you, sir. I would like to take it 3 points. One is, what is our presence today? What we intend to do? What is our present expectation from the government, as well as that our suggestions to the government to invite new industry? Comes to the first point, Aurobindo invested so far around 3,000 crores in the state with the employment of 10,000 people. We are having total 6 manufacturing facilities. 2 are at Paidi Bhimavaram, 3 are at Ramke Pharma City, 1 is at Naidpet, and another 2 associated companies also there at Naidpet. And we intend to do further in this state is that at least we are planning to invest further another 1,500 crores, 1,500 to 2,000 crores rupees in this state within 1 or 2 years' time. The third point is that our expectations, sir, I appreciate there is no power failures in the state. Only one expectation is that we need quality power, especially that is very important, sir. Actually today, any small one failure, we have to count it as a 2. One is when you power off, you have to run the generator. When power comes, you have to stop and then once again go into the power. If you see this loss, there is whatever the incentives what we speak, it is incentives are very minimal compared to this loss. This is a big loss for the industry where we expect at least there must be a separate committee must be there for this to ensure there must be a quality power, there should not be any failures. That is going to be a great support for the industry to start in, sir. The other suggestion is, as we are investing a lot of money here, we need a good infrastructure. That is going to be the catch. Today, for industry success is the 0 date to your execution and then start production is the success. If any delays, 2 years, 3 years, 4 years, I don't think any industry is successful because we are paying a lot of interest and then a lot of money is being spent. By that time, industry is collapsed. So infrastructure is very important factor for any company to come and invest in this state. One is at least once you start, you should have a power, you should have water, you should have a local manpower, skilled manpower. These are all very important to win that at least to success for the industry. The other point is that at least now if you see today's a skilled manpower, why can't a government can start working with from the intermediate onwards? Why can't you propose all colleges to visit industries to understand more? What are the opportunities? What direction we can choose that our degree classes? Then where we can get an opportunity to start working in these companies? That should happen only at the intermediate stage. Even if you go on that at the college level and then speak to them, probably already they are in that some mindset. So my suggestion is that we are all open to invite them to see our industry. They can also talk to that people, technical people in the industry, and also we can also give some type of training during this some of the time during this summer and all. We can give training to them. We can also educate them. Absolutely, if you do this, it is going to be a local manpower, and then it is going to be good for industry to strengthen our stuff, depending on that from outside. This is the one factor, sir. The other factor is, for any industry, if you want to really come to this state, APIAC is having lakhs of acres, at least for that to give it to the industry. But the problem is,
The beginning itself, if they ask for that a crore rupees, 1.5 crore rupees is an acre, for any industry, it is going to be huge investment in going to this in the beginning itself, that is going to cost for the industry. Our suggestion is, why can't government can think over, give a nominal price, collect this money once they commercialize that industry. You can fix 1.5 crore or 2 crore rupees, charge 20 lakhs, 25 lakhs, but they should start the industry within 6 months' time. They should complete whatever required, government should support. Then once it commercialized, start collecting every year 2 crore rupees or whatever that along with the interest you can collect, where company is capable to pay this much of money to the government. Otherwise today, if you want to buy 25 acres or 50 acres, straight away you have to spend around almost all 2 crore rupees, means it's going to be a lot of money for the company. Yes, APIC is having a land, why? This is the one attraction for the state. Then somebody will think over to come and then start what, this is the benefit what you can give straight away without announcing anything. Today because of this COVID, we are all thinking, government of India was thinking, there is going to be incentives once you start any import substitute products. These are all, is possible to go for this type of development. Then probably if somebody wants to come up and then to start any industry, definitely there must be an attraction from the government, and then that is going to help to the industry, quickly can start and then going to invest a lot of money in this side, sir. These are all, I think, suggestions, sir, because definitely we are, one thing I can at least suggest to you, the existing industry, you must take it into the confidence as your ambassadors for this development of the state. Because existing industry, there are two ways. One is sustainability. We have to sustain to grow. Second is that this is the industry easy to expand in the state. I think you must take us into the confidence. It's really appreciate, sir, calling like this, at least once in 6 months. You can call as a clusters, 10 companies, top companies. You can talk to us and what is that your suggestions to expand in this cluster. This way, if it goes forward, and then it is going to be a really great opportunity for the state to grow, sir. Thank you so much. Thank you, Brahmana. రవి ఏమైనా మాట్లాడతారా? సలహాలు ఏమైనా ఇస్తారా? రవికి మైక్ ఏమన్నా? సార్ నమస్కారం సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి ముఖ్యంగా ధన్యవాదాలు. మన రాజు గారు చెప్పినట్టు నేను కూడా మన రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో శ్రీ సిటీని స్థాపించి ఆయన విజన్ ఇంకా ఇప్పుడు చెవులో మోగుతుంది. శ్రీ సిటీ సక్సెస్ అయితే చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఇది అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదని చెప్పేసి ఆయన ఇచ్చిన సందేశం ఆ రోజు. దానికి తగ్గట్టుగా ఆయన ఆశీస్సులతో ఇప్పటి వరకు వీ హ్యావ్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ ఇన్ ది కంట్రీ, ఎంప్లాయింగ్ అబౌట్ 50,000 people from almost 28 countries with almost 180 units. And Josh Polgar, who is going to talk next, he is based in Sri City. He is the largest employer of women in Andhra Pradesh today, almost 15,000 girls, young girls. Sir, with this, our journey started with Rajshekar Reddy Garu, and he was, he came for groundbreaking on 8/8/2008, and he has given a lot of mandate for us, saying 1 lakh jobs we should create at Sri City. We are at midpoint, sir. We are happy to see you as the Chief Minister, to see ఆయన వేసిన చెట్టు ఇప్పుడు ఫలాలు ఇచ్చేటప్పుడు మీరు సీఎంగా కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ పీరియడ్లో ఆ 1 lakh ఎంప్లాయ్మెంట్ వెళ్తా ఉన్నాయి. మన మదన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కొద్దిగా మీరు ఇప్పటి నుంచి సార్, మీ లాస్ట్ ఫ్యూ డేస్ ఐఎమ్ వాచింగ్ యువర్ ప్రోగ్రామ్ మన పాలన, మీ సూచన అంటే ఈ నవరత్నాలు, ఈ ప్రోగ్రాంలకు అన్నిటికీ సార్, మనం స్టేట్లో మనకు డబ్బులు లేదు, డబ్బులు రావాలంటే మనం ఇండస్ట్రీ నుంచే వీ హ్యావ్ టు క్రియేట్ మోర్ జాబ్స్, వీ హ్యావ్ టు మేక్ మోర్ ఎంటర్ప్రైనర్స్ లైక్ అదర్ పీపుల్ టెల్. దే హ్యావ్ టు పే ట్యాక్సెస్, అదర్ జిఎస్టీ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ కావచ్చు. దిస్ ది ఓన్లీ వే వీ కెన్ బ్యాలెన్స్ అవర్ డెవలప్మెంట్ అండ్, యాజ్ యూ సెడ్, with the employment and all our Navaratna program. So as you said, we have a very strong governance, very good foundation here. We have natural advantages. I think we give, as you said, good governance and good law and order situation at industry level.
I think we'll be still one of the best investments. Even, so I'm also happy to announce now, just last week, one large company from China has signed up a 500 crore investment in Sri City, or in Andhra Pradesh, let us put that way. So even the COVID times. Many more are there, sir. There is one large electronics company ready to sign. We are waiting for the industrial policy to complete so that they will invest 3,000 crores. And another Chinese company is investing 2,000 crores. So I think you should start this revolution of investments also with this program today, sir. Thank you very much for giving this opportunity. And మాకు రాజశేఖర రెడ్డి గారు చేసిన దాన్ని మీ ద్వారా మేము చూసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. నాకు మాటలు రావడం లేదు, ఎందుకంటే ఇంక చెప్పలేదు ఇంకా అంతే ఆపర్చునిటీ ఉందని. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ. శరత్ ఏమైనా మాట్లాడతారా? శరత్, ప్రతాప్. Honorable Chief Minister Jagan Reddy Garu, Minister Gautam Reddy Garu, respected government officials, industry leaders, it is my pleasure to be here in this August occasion. It is, first of all, want to congratulate the Honorable Chief Minister Jagan Garu on your first year of service to the people of Andhra Pradesh, and kudos to you. Even on your first year of tenure, you've been able to manage this COVID-19 situation as best as you can. The passion we see on the ground reflects your leadership. The commitment I see in the eyes of all the frontline people of the government is very, very commendable. And that just reflects for us your leadership. CM Garu, I would like to take this opportunity to present two phases of recovery of electronics, especially for your kind attention. The first phase is during COVID, and the second is post-COVID. And I believe both are important. During COVID, we would like to assure you that we will follow the best safe guidelines coming from our headquarters in Taiwan and implement them in the best possible manner in Sri City in Andhra Pradesh. And we have started very slow to ensure that the safety is in place, but we assure you that very soon we will recover our production and therefore the economy of Andhra Pradesh to 100% levels very soon. And we look forward to the support from you and your departments on this one. So the second phase is very important, what I call the post-COVID phase. The national policy of electronics states that by 2025, electronics in India should be $400 billion. And my humble request is that the government of Andhra Pradesh take cognizance into taking a significant target out of that $400 billion. The government of India, the Ministry of IT and Electronics has been very proactive in the last 60 days, and they have come up with 3 schemes, the PLI scheme, the SPEC scheme, and the EMC2 scheme. And I would highly, sincerely recommend that the government of Andhra Pradesh takes advantage of those government of India schemes. I also recommend that the government of Andhra Pradesh update the electronics policy in line with the MeitY guidelines. We believe that an upgraded electronics policy will set Andhra Pradesh's place in the post-COVID world in the right manner. Sir, thank you again for this opportunity to address in this very momentous occasion. We wish that you and all the people in Andhra Pradesh, in India, remain same. And I conclude by saying, come make in India, come make in Andhra Pradesh. Thank you. Andariki Namaste. Minister Jagan Reddy Garu. Sri City product, Ravi. అందుకని 15,000 jobs కాబట్టి it's good to hear. Yeah. Sharath, any advice from your side, Sharath?
ప్రతాప్ అంకుల్ మీరు ఏమన్నా సలహాలు ఏమైనా ఇచ్చేది ఏమైనా ఉందా? ఓకే సార్, గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నమస్కారాలండి. సార్, నా పేరు కృష్ణారెడ్డి, నిఫ్టీ ల్యాబ్స్ డైరెక్టర్ అండి. మేము కంపెనీ 2007లో రాజశేఖర రెడ్డి గారి టైంలో అప్పుడు కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఈ కంపెనీ అప్పట్లో 5 years ఇన్సెంటివ్స్ డైరెక్ట్గా ఎవ్రీ ఇయర్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్ని తీసుకుంటూ చిన్న కంపెనీగా స్టార్ట్ చేసి 50 మంది ఎంప్లాయీస్ తోటి నిలదొక్కుని కంపెనీ ఇప్పుడు 300 మంది ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. చక్కగా ఈ టైంలో మళ్ళీ నాన్నగారి టైంలో అక్కడ కంప్లీట్ అయిపోయిన మా ఇన్సెంటివ్స్ అన్ని తీసుకోవటం అయిపోయింది. ఈ టైంలో ఈ కోవిడ్ రావటం, ఇక్కడ మీరు ప్రకటించినటువంటి రీసెంట్ సబ్సిడీస్లో ఎండి ఛార్జెస్ ఇటువంటివి మేము తీసుకునే అవకాశం కూడా మళ్ళీ ఇప్పుడు కలిగింది. మధ్యలో 5 సంవత్సరాలు కూడా ఎటువంటి మనకి గవర్నమెంట్లో స్టేట్ డివైడ్ అవటం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కూడా ఇండస్ట్రీస్కి సహాయం అందలేదు. ఇప్పుడు మళ్ళీ మీ టైంలో ఈ రకంగా తీసుకోవటం, ఈ కరోనా కష్టకాలంలో పరిశ్రమలకు మీరు మొత్తం టోటల్ 1292 కోట్లు ఈ రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా ప్యాకేజ్ ప్రకటించారు. ఇది ఈ రాయితీలన్నీ ప్రకటించినటువంటి ఘనత కీర్తి మీకే చెందుతుంది. ఇవే కాకుండా మన స్టేట్లో ఈ 1 yearలో 75% లోకల్ పీపుల్కి జాబ్ ఇవ్వాలని మీరు నిర్ణయం తీసుకోవటం, మరియు 25% కొనుగోలుని తప్పనిసరిగా చిన్న పరిశ్రమల నుండి కొనుగోలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం, ఇవన్నీ కూడా మీకు ఇండస్ట్రీ డెవలప్మెంట్కి ఏ రకంగా మీరు సహాయపడాలనుకుంటున్నారో మీ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని చెప్పేసి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా యాక్చువల్గా ఫార్మా ఇండస్ట్రీ అండి, ఫార్మా ఇండస్ట్రీకి మన స్టేట్లో ఎక్కువగా అవకాశం ఉందండి. డెవలప్మెంట్కి ఎక్కువ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. సేమ్ టైం ఈ ఫార్మా ఇండస్ట్రీలో పొల్యూషన్ ప్రాబ్లం కూడా ఉందండి, రిస్క్ ఉంది. సో వాటికి సంబంధించి పర్టికులర్గా ఆల్రెడీ మీరు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సెల్ ఒకటి ఆల్రెడీ ఫామ్ చేసేసి కొంత డెవలప్మెంట్స్ చేయడానికి ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని ఈ పర్టికులర్గా ముందుకు తీసుకెళ్ళి ఈ ఫార్మా ఇండస్ట్రీలో ట్రీట్మెంట్ ప్లాంట్స్ మీద స్పెషల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేసి ప్రజలకు ఇండస్ట్రీకి 2 రకాలుగా ఈ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ట్రీట్మెంట్ ప్లాంట్స్ సక్సెస్ఫుల్గా రన్ అయితే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో అందుకని పర్టికులర్గా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్స్ ప్లాంట్ మీద మీరు స్పెషల్గా ఫోకస్ చేయాలని, దానికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ప్లాన్ చేయాలని చెప్పేసి ఒక నా సూచన సార్. ఫర్దర్గా ఇంకా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్లో 1 year లోపు మన ఇన్సెంటివ్స్ ఇన్ ఫ్యూచర్ కూడా వచ్చేటట్లు, లేదా ఇంకా కొన్ని పవర్ సబ్సిడీస్ లాంటివి మనం యాక్చువల్గా ఇప్పుడు 1 year తర్వాత తీసుకోవడం జరుగుతుంది. ఇండస్ట్రీకి డైరెక్ట్గా యూనిట్ ప్రైసే తగ్గిస్తే కూడా రెగ్యులర్గా ఇండస్ట్రీకి, రన్నింగ్ ఇండస్ట్రీకి యూజ్ అవుతుంది సార్. అది ఒక నా సూచన. ప్లస్ రిమైనింగ్ అదర్ స్టేట్స్ కంటే కూడా మన స్టేట్లో డిమాండ్ ఛార్జెస్ ఇప్పుడు మనం ఏదైతే 3 months వేవ్ ఆఫ్ చేసామో ఆ డిమాండ్ ఛార్జెస్ మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయండి. దీనివల్ల చిన్న ఇండస్ట్రీస్ రన్నింగ్లో లేని టైంలో 1 day డిమాండ్ రికార్డ్ అయినా కానీ మీటర్లో అది ఆ 1 monthకి పడిపోతుంది వాళ్ళకి. అది ఒక మేజర్ ఉంది. దాన్ని కొంత తగ్గిస్తే కూడా రెగ్యులర్గా ఇండస్ట్రీకి కొంత యూజ్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. ఈ రకంగా ఇంకా పవర్ సెక్టార్లోనే 150 HP వరకు కూడా ఎల్టీ సెక్షన్స్ వారికి కూడా ఎల్టీలోకి తీసుకుంటే కొంత బెనిఫిట్ అవుతుంది సార్. దాన్ని ప్రైసెస్ తక్కువగా పట్టడానికి ఛాన్స్ ఉంటుంది చిన్న ఇండస్ట్రీస్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ కృష్ణ. మన దగ్గర ఉన్న ఏకైక విమెన్ ఆంటర్ప్రీనియర్ ఒక ఆవిడ కూర్చుని కనీసం మాట్లాడిచ్చి ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఇచ్చేసి
సార్ గౌరవనీయులు మన హానరబుల్ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి సార్, అట్లాగే మన గౌతమ్ రెడ్డి గారికి, అట్లాగే మన అడ్వైజర్లకి, ప్రజాప్రతినిధులకి, రోజా మేడం గారికి, కరికాల వనమ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, సార్ మీకు ఇప్పుడు ఇవాళ ఒక భరోసా భద్రత, ఈరోజు ఇది శుభదినం సార్. ఎందుకంటే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేను కంటిన్యూగా ఎఫ్ఎస్ఎంఈ ఇండియా, ఏపీకే రెడ్డి నేషనల్ ప్రెసిడెంట్గా, సదరన్ స్టేట్స్కి జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్గా కూడా ఉన్నాను సార్. గత ఇన్సెంటివ్స్ ఇవ్వడంలో 2005 ఇండస్ట్రియల్ పాలసీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పాలసీ సార్ అది. ఆ పాలసీ ఇప్పటికీ కంటిన్యూ ఉంది సార్. అయితే మీకు మనవి చేసుకునేది ఏంటంటే సార్, రీఎంబర్స్మెంట్ సిస్టమ్ కాకుండా డైరెక్ట్గా బ్యాంకర్తో మీరు మాట్లాడి పవర్ కానీ ఆ విధంగా వస్తే ఈ ఇన్సెంటివ్స్ ప్రాబ్లం రాదు సార్. ఒకటి. రెండు, నేను ఎఫ్ఎస్ఎం ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపవర్డ్ కమిటీ మీటింగ్లో మెంబర్గా ఉన్నాను సార్. ప్రతి క్వార్టర్లీ మీటింగ్ జరుగుతుంది సార్. ఇన్సిపెంట్ సిక్నెస్ డేటా ఎస్ఎల్బిసి ఇప్పటికి ఇవ్వదు సార్. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్పెషల్గా ఇండస్ట్రియల్ ఎస్ఎల్బిసి ఆ రోజు పెట్టడం జరిగింది సార్. ఆ రోజు పవర్ క్రైసిస్ అయినప్పుడు, కెలామిటీ ప్రాబ్లం అయితే ఆ రోజుల్లో నల్గొండ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఎండిపోయిందండి. అప్పుడు సాక్షాత్తు మన బొత్స సత్యనారాయణ గారు అప్పుడు మాకు ఇండస్ట్రీ మినిస్టర్ సార్. ఇమీడియట్గా 3 months ఫిక్స్డ్ ఛార్జీ కట్టేసి బ్యాలెన్స్ వేవ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మన రాజశేఖర రెడ్డి గారు సార్. కాబట్టి మీకు మనవి చేసేది ఒక్కటే సార్, ఇవాళ ప్రతి ఒక్క మాకు 28 డిపార్ట్మెంట్ ఫేస్ చేయాలి సార్. మాకు అన్ని జీవోలేనండి. మొన్న మీరు ఇచ్చిన అద్భుతమైన సార్ 200 కోట్లు మీరు గ్యారంటీ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు సార్. మీరు ఇవాళ JC3 తీసుకొచ్చారు, చాలా ఉపయోగం సార్ అది. ఇవాళ ఇండస్ట్రీ కంప్లీట్ 13 జిల్లాల్లో ఉన్న ఇండస్ట్రీస్ మొత్తం సార్ డిఫంక్ అయి ఉన్నాయి సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ ప్రాపర్గా ఏం లేదండి. మీకు ఫీడ్బ్యాక్ చెప్తున్నాను సార్. నాడు నేడు కార్యక్రమం మీరు పెట్టారు సార్. ఇవాళ ఏపీఐసి కంప్లీట్ సార్. మేడం గారిని నేను 2-3 సార్లు కలిసాను, చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. ఇవాళ అక్కడ పరిస్థితి ఏంటంటే సార్, సరైన వాటర్ లేదు. ఇవన్నీ నాడు ఏంది నేడేంది. అది 2023 లోపల సోషల్ ఫండ్స్ ఉన్నాయండి, సిఎస్ఆర్ ఫండ్స్, ఏదో ఒక విధంగా ఫండ్స్ని ఇచ్చేసి ఐలాస్ నుంచి మనం తీసుకొని ప్రతి ఇండస్ట్రియల్ ఎస్టేట్ చూస్తే మరో తైవాన్, మరో చైనాలా మనకు ఉండాలి సార్. నా సబ్మిషన్ మీకు చెప్పుకునేది. తర్వాత ప్రతి క్వార్టర్లీ సార్ మీరు ఇదే విధంగా మీటింగ్ సమీక్ష చేయగలిగితే లాట్ ఆఫ్ ఇన్పుట్స్ మీకు అసోసియేషన్ నుంచి వస్తాయి సార్. తర్వాత ఇంకొకటి సార్, రైతు భరోసా మీరు ఇచ్చారు. ఇవాళ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి పారిశ్రామిక భరోసా ఇచ్చారు. బెంగళూరు చెన్నై క్యారిడర్ ఉంది, వైజాగ్ చెన్నై క్యారిడర్ ఉంది సార్. 100 ఎకరాలకి సార్ డెవలప్మెంట్ చేస్తే 60 ఎకరాలు వస్తుంది సార్. ఆ 60 ఎకరాల్లో ఇంక్యుబేషన్స్ వస్తాయి, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి, అట్లాగే 223 ఇండస్ట్రీస్ వస్తాయి సార్. 3,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. 3,000 కోట్లు రెవెన్యూ వస్తుంది సార్. నాకున్న డేటా సార్. మీరు పక్క రాష్ట్రం మనం తీసుకుంటే కేసీఆర్ గారు రీసెంట్గా ఒక అసోసియేషన్కి ఒక 3 years బ్యాక్ 490 ఎకరాలు జాయింట్ వెంచర్తో చేస్తే ఇవాళ మళ్ళీ 2,000 ఎకరాలు ఇచ్చేదానికి ముందుకొచ్చారు సార్. తర్వాత మీకు ఫ్యూచరు ప్లాన్ మీకు చెప్తుంది ఒక్కటే సార్, ఇండస్ట్రీస్ రావాలి అన్నా ఏ చేయాలన్నా సార్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మంచి స్కీమ్స్ ఉన్నాయి సార్, యాస్పైర్ అని, స్ఫూర్తి అని, ఇవన్నీ కూడా దీని మీద ఎంటర్ప్రెన్యూర్ ప్రతి కాలేజీలో ఈడిపి ప్రోగ్రామ్స్ చేయాలండి, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. అట్లాగే రైతులకి ఎల్ఈడిపి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎంఈడిపి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ ఉన్నాయి సార్, వాటిని మనం చక్కగా వాడుకోవాలి సార్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ని, టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని, ఈ 3 ఎవరైతే అసోసియేషన్లు ఉన్నారో ఈ అసోసియేషన్ మీరు భాగస్వామ్యం చేసి మాకు మ్యాండేట్ ఇచ్చి మీరు ఎంప్లాయ్మెంట్ తీసివ్వాలి. అద్భుతంగా మీరు సార్ మార్కెటింగ్ మొన్న చెప్పారు, ప్రొక్యూర్మెంట్ యాక్ట్ పక్క రాష్ట్రంలో ఉంది సార్, ట్రాన్స్పరెన్సీ ప్రొక్యూర్మెంట్ యాక్ట్. అప్పుడు వైఎస్ఆర్కి ఇచ్చాం, దురదృష్టం ఆయన మాకు లేకుండా అయిపోయాడు. సో అది ఇవాళ మీరు ఎట్లా మనం ఎలాగా మీరు మనకు వర్కర్స్కి మీరు ఎంప్లాయ్మెంట్కి ఏ విధంగా మీరు మ్యాండేట్ చేశారో అట్లాగే వైఎస్ఆర్ నవోదయం 75 జీవో ఇవ్వడం, ఇది నిజంగా సూపరిణామం సార్.
మీకు ఓటీఆర్ స్కీమ్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ కావట్లేదండి. కారణం ఏమిటంటే సార్, బ్యాంకర్స్కి అకౌంటబిలిటీ ఉంది సార్, ఎంటర్ప్రెన్యూర్కి అకౌంటబిలిటీ ఉంది సార్. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఏది చెప్పినా దిస్ ఈజ్ అడ్వైజరీ బాడీ. కాబట్టి సార్ దీన్ని కూడా మ్యాండేట్ చేయాలి సార్. మాకన్నీ యాక్ట్లు సార్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే మీరు ముందుకు వెళ్ళాలన్నా మా అనుభవాలన్నీ మీకు చెప్తున్నాం సార్. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సార్ అగ్రికల్చర్కి ఎఫ్పిఓస్ ఉన్నాయి సార్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్. ఎఫ్పిసి ఉంది సార్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కన్సార్షియం. కాబట్టి మేము ఎఫ్ఎస్ఎంఈ ఇండియా ఏమనుకున్నామంటే ప్రతి రైతుకి 1 ఎకరా నుంచి 10 ఎకరాల వరకు మైక్రో రైతు, అట్లాగే 10 నుంచి 20 స్మాల్ రైతు, అట్లాగే 20 నుంచి 50 ఎకరాలు మీడియం రైతు. సో ఒక్కొక్క 500 రైతులకు ఒక ఎఫ్పిఓ సార్. మేమేమనుకున్నాం అంటే రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు ప్రకాశం కలిపి 500 మ్యాంగో రైతులు, 500 టమోటా రైతులు, ఇట్లా ఒక కన్సార్షియం చేసి వాళ్ళకి మార్కెటింగ్ సపోర్టు, అట్లాగే రైతులకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో టైఅప్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఒక మోడల్ స్టేట్గా తీసుకురావాలని మీ నాయకత్వంలో మీరు ఇందాక మాట్లాడుతుంటే బాధేస్తుంది సార్. మీరు మా గురించి ఇంత ఆవేదన పడుతున్నారు, ఎంప్లాయ్మెంట్కి అవసరం తపన పడుతున్నారు. కాబట్టి ఇండస్ట్రీ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని మీరు దీనికి కలిపి టెక్నికల్ ఎడ్యుకేషన్ని, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని తీసుకొని మనం ముందుకు తీసుకోపోవాలని మీకు మనవి చేసుకుంటున్నా సార్. తర్వాత బిఫోర్ ఎలక్షన్ ముందు కూడా నేను మ్యాగజైన్ రూపంలో మన అడ్వైజర్లకి కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇవి మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఇది మీకు లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి సార్ ఈ బుక్స్లో, మీకు ఇస్తాను. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మెమరాండం ఇచ్చాం సార్. ఆఫ్టర్ ఆత్మనిర్భర్ భారత్కి మీరు ఎక్సలెంట్గా మీరు మెమరాండం పంపించారు. ఇంకా అదనంగా మీకు ఇంకో మెమరాండం కూడా నేను మీకు ఇస్తున్నాను సార్. మన ఎంపీల ద్వారా దాన్ని అడ్రస్ చేయమని చెప్పి మనవి చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. మన సుబ్రహ్మణ్యంకి ఇచ్చేసేనా, అక్కడే ఉండండి, సెక్రటరీ. Honorable Chief Minister, sir, dignitaries and entrepreneurs present here, very good morning to all of you. Andarki namaskaram. Na per Neelima. Madi Vijayawada oka small scale industry named Amravati Polypack. We manufacture plastic containers and buckets used for packaging food, pharma, paint and agri-based chemicals. Sir, we started our industry in the financial year 2016-17. I should definitely mention, sir, since then, government has been extending utmost support and encouragement to women entrepreneurs by giving a lot of benefits, subsidy benefits gani, evanna gani, and emanna panlunna gani, sir, department and the staff also has been very, very, very supportive. ఎక్కడ ఏం ప్రాబ్లం రాలేదు సార్ ఇప్పటి వరకు, శాంక్షన్స్ కానీ పర్మిషన్స్ కానీ. సో ఇంకొకటి ఏంటంటే సార్, ఈ విమెన్ ఎంటర్ప్రీనర్ బెనిఫిట్స్ అవేర్నెస్ ఇంకొంచెం పెరిగితే వీ కెన్ సీ మోర్ విమెన్ ఎంటర్ప్రీనర్స్ ఇన్ ఫ్యూచర్. సో ఈ అవేర్నెస్ ఇంకొంచెం పెరిగితే బాగుంటుంది సార్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐఎమ్ హియర్ టు థ్యాంక్ యూ ఫర్ ద ఇన్సెంటివ్స్ రిలీజ్ డ్యూరింగ్ దిస్ ఫైనాన్షియల్ క్రైసిస్ faced by all the industries because of COVID-19. ఇది రైట్ టైంలో రైట్ రెస్క్యూ లాగా వచ్చింది సార్ మాకు. సో అండ్ ఆల్సో మనకి ఈ రీస్టార్ట్ ప్యాకేజ్ కూడా మీరు ఇచ్చారు సార్. సో అది కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. ఇవన్నీ మీరు చేస్తున్నారు, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ కొన్ని సజెషన్స్ ఉన్నాయి, ఇఫ్ ఐ కెన్ గివ్. మనకి ఇప్పుడు ల్యాండ్ ప్రొక్యూర్ చేయడానికి అది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది సార్. కొంచెం ఇండస్ట్రీ డెవలప్ చేయాలి అంటే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఈస్ బికమింగ్ గ్రేట్ ప్రాబ్లం. అందుకని ఇఫ్ గవర్నమెంట్ కెన్ టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ అలాట్ ఈ ఇండస్ట్రియల్ పార్క్, ఒక ప్లాస్టిక్ ప్యాకేజింగ్కి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి ఒక ల్యాండ్ ఏమన్నా అలాట్ చేస్తే వీ వుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్.
With this, I conclude, and thank you, sir, for spotting me and giving me this opportunity to speak a few words. I also thank General Manager DIC Vijayawada for having given me this opportunity. Women entrepreneur, this is why I am here. He has encouraged me a lot. Thank you one and all. Thank you. థ్యాంక్ యూ తల్లి. ఆ ల్యాండ్కి సంబంధించి అమ్మ అడిగింది కొంచెం ఒకసారి చూసుకోండి. I request the Honorable Chief Minister to give concluding remarks. కొన్ని వాల్యుబుల్ సలహాలు సూచనలు కూడా కొన్ని వచ్చాయి. వాటిని నోటు కూడా చేసుకున్నాం. రాబోయే రోజుల్లో వీటిని మన రాబోయే ఇండస్ట్రియల్ పాలసీలో ఇన్కార్పొరేట్ చేయడానికి ఏమేం చేయాలో అన్నీ కూడా చేస్తాం. బై అండ్ లార్జ్ కంక్లూషన్ ఒకటే, అన్ని రకాలుగా ప్రభుత్వం మీకు పారిశ్రామిక డెవలప్మెంట్ కోసం ఆంట్రప్రెన్యూర్స్కు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా భరోసా ఇస్తా ఉన్నా. మీరు చిరునవ్వుతో ఉంటే మీరు ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువగా వస్తాయి. కొన్ని చోట్ల కొన్ని పరిశ్రమల్లో చేయాల్సినంతగా ప్రభుత్వం చేయలేకపోతా ఉంది అన్నది వాస్తవమైన పరిస్థితులే. వీటిని కూడా రాబోయే రోజుల్లో అధిగమించి వీటి మీద కూడా ఒక ప్రణాళిక కూడా తయారు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రసాద్ అన్న అక్కడి నుంచి మాట్లాడుతూ స్పిన్నింగ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇట్స్ వన్ సెక్టర్ వేర్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ దాదాపుగా 2014 నుంచి 2019 దాకా బకాయిలు అప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ బకాయిలు దాదాపుగా 1000 కోట్ల పైన 1100 కోట్ల రూపాయల పైన అవి కూడా పెండింగ్ ఉన్నాయి. ఉట్టియా స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించి టెక్స్టైల్ సంబంధించి అవి కూడా లార్జెస్ట్ ఎంప్లాయర్ వాళ్ళు కూడా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ను పూర్తి చేసిన తర్వాత టెక్స్టైల్కి సంబంధించిన రంగం మీద కూడా ఫోకస్ పెట్టి దాన్ని కూడా రాబోయే రోజుల్లో విల్ ఆల్సో కమ్ అప్ విత్ సమ్ షెడ్యూల్ ఫర్ దట్ ఆల్సో. అన్ని రకాలుగా బికాస్ ఆఫ్ ఈ పాస్ట్ బ్యాక్లాగే ఎన్నో వేల కోట్ల రూపాయల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి రాష్ట్రం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బహుశా ఇండస్ట్రియల్ పాలసీలో మేము కూడా అది చేస్తాం ఇది చేస్తాము అని చెప్పి డబ్బుల పరంగా ఏ మేరకు చేయగలుగుతామో కాస్త ఆలోచన చేయాలి మేము కూడా. బట్ ల్యాండ్ పరంగా, ఎలక్ట్రిసిటీ పరంగా, నీళ్ల పరంగా, స్కిల్డ్ మ్యాన్ పవర్ పరంగా ఇవి మన రాష్ట్రంలో ఖచ్చితంగా మనం అందించగలిగినటివి. ఒక ప్రోయాక్టివ్ గవర్నెన్స్, సింగిల్ విండో క్లియరెన్స్ ఏదైనా తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. సో దట్ టైం బౌండ్గా ఎటువంటి డిలేస్కు తావు లేకుండా పరిశ్రమల పురోగతి ముందుకు పోయేదానికోసం అన్ని రకాలుగా ఉపయోగపడే పరిస్థితి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఇచ్చిన సూచనలు సలహాలలో కూడా ఇంకా చాలా ఏ మేరకైతే ఇన్కార్పొరేట్ చేయగలుగుతాం అన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం కన్నా ఇంకా బెటర్గా రాబోయే సంవత్సరాలలో పరిపాలన చేసే పరిస్థితి రావాలి అని దేవుడు ఆశీర్వదించాలని మీ అందరి చలన దీవెనతో జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీకు కూడా మనస్ఫూర్తిగా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Yeah, I request the Honorable CM to release the Advantage Andhra Pradesh brochure. Kindly sit down.
Be seated. Most progressive state with abundant natural resources and skilled workforce is driving the change. 8th largest state with a population of 5 crores and a double-digit growth rate of 11.02%. With a decentralized, citizen-centric governance, Andhra Pradesh embarks on a journey towards sustainable development through inclusive growth. I foresee a great hope for not only the state of Andhra I request Pradesh, Special CS to but give also proposed vote of thanks. like-minded companies from all over the globe to come over to set up their shop in India and especially in Andhra Pradesh. Andhra Pradesh currently ranked number 1 in ease of doing business in the country is strengthening its reform structure to facilitate low cost of doing business. The state boasts of a rapidly growing infrastructure leading to industrial growth. VCIC is India's first coastal economic industrial corridor with numerous land options in close proximity to ports. Chennai-Bangalore Industrial Corridor with numerous land options. Andhra Pradesh is also expanding the current port infrastructure to double the traffic handling capacity in the next 5 years. Yeah. With this, I thank everyone who have participated within a short notice. Thank you very much. And I thank the Honorable Chief Minister and also the Honorable Ministers, the respected Chief Secretary and other officers. Thank you very much.